మరి మేము కలుసుకోవడానికి మాకు వేదికగా ఉన్నటువంటి మా యొక్క సహోదరి పావని సిస్టర్ని బట్టి వందనాలు. సిస్టర్ నిజంగా బలహీనంగా ఉన్నప్పటికీ కొన్ని మరి పరిస్థితులు సహోదరికి అనుకూలంగా మరి తన ఉద్యోగరీత్యా సమస్యలు అనుకూలంగా లేకపోయినప్పటికీ మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి సిస్టర్ మాకు చేసిన పరిచయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన నిజంగా సొంత సహోదరులు ఈ విధంగా కూడా చేయలేరు అని మీరు చెప్పారు మా ప్రభువా. అనేక సందేశాల్లో మీరు చెప్పారు, మీరు నా మీద చూపుతున్నటువంటి యొక్క ప్రేమ నా కుటుంబ సభ్యుల్లో నా సొంత వారు కూడా చేయలేంది, కానీ మీరు నా మీద ప్రేమను చూపిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రేమ భూ సంబంధమైన ప్రేమ కాదు, ఇది పరలోక సంబంధమైన ప్రేమను మీరు చెప్పారు. కాబట్టి నేను మరి సహోదరి మేమందరం కూడా నీ ఎముకల్లో ఎముకగాను, మాంసంలో మాంసముగాను, రక్తములో రక్తముగాను ఉన్నాం మా ప్రభు. కాబట్టి దానిని బట్టే మేము గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మేమంతా కూడా నీలో ఉన్నామని మేము ఇక్కడ ఈ లోకానికి వచ్చి ఇప్పుడు మేము మా యొక్క స్థానం ఏంటో మేము ఎరిగి ఉన్నాం మా ప్రభు. కాబట్టి మాలో మరి మేము ఒకరిలో ఒకరుగా భాగముగా ఉన్న మా యొక్క సహోదరి మమ్మల్ని ఆహ్వానించి మరి చేసిన పరిచయాన్ని బట్టి మీకు ఎంతగానో మేము వందనాలు చెల్లిస్తున్నాము. మరి కుటుంబాన్ని కూడా బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పుస్తకాన్ని మరి సహోదరుడు ప్రశాంత్ బ్రదర్ని, మున్నా బ్రదర్ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఓ ప్రభు, మరి ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషములు మేము కొన్ని మాటలు వినడానికి సిద్ధపడుతుండగా మాకు ఏది కావాలో మీరే మాట్లాడి మీరే రంగం మీదకి వచ్చి కదలాడి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణ మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలు నడిపించున్నాం ప్రభు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మరొకసారి దేవునికి సన్నిధిలో కలుసుకోవడం చాలా సంతోషము. సహోదరులారా, సమయానికి మరి అన్ని సౌకర్యాలు సమకూర్చి మరి ఈ విధంగా ప్రభు యొక్క మాటలు వినడానికి మరి సహోదరి యొక్క కుటుంబం ఎంతగానో మనకి ఆదరించారు. ఈ సమయంలో మన మధ్యలో సహోదరులు మరి జయరేంద్ర కూడా ఉన్నారు. మరి సహోదరుడు కొన్ని విషయాలు మాట్లాడితే ఉందామని నేను కూడా ఆశపడ్డాను, కానీ సహోదరుడు కొన్ని మరి తప్పించుకున్నారు ఈరోజు. అయినా కూడా మరి ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క నామంలో, ప్రభు యొక్క నామాన్ని గణపరుస్తూ ఆయన యొక్క నామంలో మరింతగా మనం సంతోషంతో గడపాలని నేను కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. గత రాత్రి సమయంలో బంధువు ధర్మము నెరవేర్చినటువంటి యొక్క రక్త సంబంధి అని విమోచకుడిని మనం చూడగలిగాం. ఆయన ఎలాంటి వాడంటే మాట చేత భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు. ఆయన ఈ లోకానికి దిగి వచ్చి మరలా భూమిని ఆకాశాన్ని మాట చేత సృష్టించిన దేవుడు అని నిరూపించడానికి బుడతలను సృష్టించి ఆయన మరొకసారి మన మధ్యలో ఆ సృష్టికర్త అయిన దేవుడు మన యొక్క రక్త సంబంధికుడిగా మానవుడిగా మన మధ్యలో ఉన్నారని, అది క్రీస్తు బంధం యొక్క రూపంలో ఉన్నారని మనకి చాలా స్పష్టంగా తన సందేశంలో ఆయన మాట్లాడారు. అంతేకాకుండా ఆయన ఎప్పుడైతే సృష్టికర్తగా తనతో నిరూపించుకున్నారో ఆ సృష్టికర్త 3 వర్షపు ధనుసుల రూపంలో, 3 పరిచర్ల రూపంలో, మరి 3 శరీరముల ద్వారా దేవుడు రక్షణ విమోచన కార్యాన్ని నెరవేర్చారని కూడా ఆ వర్తమానాల్లో చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. 3 వర్షపు ధనుసులు, 3 నిబంధనలు, ఆ బలమైన దూత, ఆ ప్రభు యొక్క దూత తను విశాలపరుచుకొని ఆకాశంలో తను విశాలపరుచుకొని ఆ 3 వర్షపు ధనుసుల్లో చూడ్డానికి 3 వర్షపు ధనుసులు కానీ 3 ఏకరాశిగా ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క ప్రభు యొక్క దూత తను విస్తరింపజేసుకుని ఆకాశంలో వర్షపు ధనుసు రూపంలో నిబంధన దూతగా, మనము కోరిన నిబంధన దూతగా, మలాకి 3వ అధ్యాయంలో ప్రభు చెప్పినట్లుగా మనము కోరిన నిబంధన దూత తన ఆలయంలోనికి హఠాత్తుగా వచ్చాడు ఆయన. ఆమేన్. మొదటి రాకడలో కూడా ఆయన తన ఆలయంలోనికి హఠాత్తుగానే వచ్చాడు ఆయన. ఇజ్రాయెల్ ప్రజలు అనుకుంటున్నారు మెస్సియా రావడం అంటే మన ప్రధాన యాజకుడు కైపా ఏర్పడేసినటువంటి సొలొమోను దేవాలయానికి ఆనుకొని ఉన్నటువంటి బంగారపు వసారాలో మన మెస్సియా రాబోతున్నాడు, రాజుల రాజు యూదుల రాజు రాబోతున్నాడు, గ్రీకుల్ని ఒక పక్క రోమిల్ని మరొక పక్క తోలివేసి ఈ యొక్క మరి పరిపాలన మనకే అప్పగిస్తాడు ఆయన వచ్చి పరిపూర్ణంగా ఈ యొక్క రాజ్యాలను కూడా స్వాధీనపరుచుకుంటారని మొదటి రాకడలో ఇజ్రాయెల్ ప్రజలందరూ చూశారు. అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఏమంటే ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి సొలొమోను దేవాలయానికి ఆనుకొని ఉన్నటువంటి బంగారపు వసారాలో ఆయన సింహాసనం వేయబడింది. ఆ సింహాసనం మీద కూర్చొని ఆయన
మరి మొత్తం అంతా కూడా పరిపాలించబోతున్నాడని వాళ్ళు ఊహించుకున్నారు, వాళ్ళు అనుకున్నారు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే తన ఆలయంలోనికి అయినా ఎలా రావాలి? హఠాత్తుగా రావాలి. ఎప్పుడు వచ్చాడంటే తన ఆలయంలోనికి అయినా నిజంగా మలాకి చెప్పిన ప్రకారంగా ఆయన యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటున్నప్పుడు యెహోవా తన ఆలయమైనటువంటి యేసు అనే ఆలయంలోనికి ఆయన పరలోకం నుంచి తన ఆలయంలోనికి హఠాత్తుగా దిగి వచ్చాడు దాంట్లోకైనా. హల్లెలూయా. ఆ యొక్క మలాకి ప్రవచనం ఆ విధంగా నెరవేర్చబడింది. అదే విధంగా మరలా క్రీస్తు బృందం రూపంలో దేవుడు యెహోవా మరలా ఈ లోకానికి వచ్చాడైనా ఆయన మనము కోరిన నిబంధనల దూత మరలా ఈ క్రైస్తవ ప్రపంచం అంతా అనుకుంటా ఉంది యేసు రావాలంటే మేఘాలు చీల్చబడాలి, ఉరుములు మెరుపులు రావాలి, ప్రపంచం గందరగోళం అయిపోవాలి, పెద్ద అడవుడు జరిగిపోవాలి, ఓ ప్రజలందరూ కూడా ఓ భయకంపితులైపోయి భూమి ఆకాశం బద్దలైపోయి భయకంపితులైపోయిన సమయంలో మెస్సియా దిగొస్తాడు, ఆర్భాటంగా జరుగుద్ది అని ఎదురు చూస్తున్న సమయంలో ఆయన 1963 సంవత్సరంలో ఓ ప్రభు యొక్క దూత తను ఆకాశంలో విశాలపరుచుకుని ఓ మేఘం రూపంలో తను 7 దేవుని కుమారు యొక్క సముదాయ రూపంలో తను మరి ఆయన విశాలపరుచుకుని ఆ యొక్క నిబంధన దూత భూమి మీద ఉన్నటువంటి 7వ దూత లవోదికీయ సంఘకాలపు దూత ఆ గడియ వర్తమానికుడు ఓ క్రీస్తు బృందం అనేటువంటి ఒక మానవ శరీరంలోనికి మనము ఎదురు చూస్తున్న ఆ యేసు క్రీస్తు ఆ నిబంధన దూత తన ఆలయంలోనికి అప్పటి కాలంలో శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి నిబంధన దూతగా ఓ మరి యెహోవా ఉంటే శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు బృందం అనే ఒక మానవ గుడారంలోనికి మనం ఎదురు చూసే నిబంధన దూత తన ఆలయంలోనికి హఠాత్తుగా దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అదే విధంగా మరలా మూడవ వర్షపు ధనుసుతో ప్రభు తను విస్తరింపు చేసుకుని ఆయన మరలా మూడవసారి మనము ఎదురు చూసేటువంటి ఆ యొక్క నిబంధన దూత క్రీస్తు థామస్ అనే మానవ గుడారంలోనికి ఆయన తన ఆలయంలోకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నిజమైన దేవుని యొక్క నివాస స్థలము, నిజమైన దేవుని యొక్క మందిరము, నిజమైన దేవుని యొక్క గుడారము, నిజమైన దేవుని యొక్క ఆలయము ఏదైతే మలాకి 3లో మనం చూస్తా ఉన్నామో ఆ నిబంధన దూత ఇప్పుడు తన ఆలయంలోనికి ఆయన దిగి నీలో నాలో నివాసమై ఉన్నాడు ఇప్పుడు ఆ నిబంధన దూత. హల్లెలూయా. కాబట్టి ప్రభు 3 సార్లు 3 వర్షపు ధనుసుల యొక్క సముదాయ రూపంలో ఒకే దేవుడు 3 ప్రత్యక్షల ద్వారా తన సంఘానికి బయలుపరుచుకున్నాడు ఆయన. లోకానికి కాదు, సంఘానికి బయలుపరుచుకున్నాడు ఆయన. కాబట్టి ఆ 3 వర్షపు ధనుసులు అనగా ప్రభు మనము కోరిన నిబంధన దూత తన ఆలయంలోనికి 3 సార్లు అయినా హఠాత్తుగా దిగి వచ్చాడు ఆయన. ఇప్పుడు తన పెళ్లి కుమార్తెలో ఆయన నివాసమై ఉన్నారు ఇప్పుడు ఆయన. ఆమేన్. మనం చదువుకున్నాం కదా కృపా వర్తమానంలో పెళ్లి కుమార్తె రూపములో మెస్సియాగా మారాడు ఇప్పుడు. ఆమేన్. దేవుడు మెస్సియాగా ఉన్న దేవుడు పెళ్లి కుమార్తె రూపంలో మెస్సియాగా మారాడు. క్రీస్తులుగా మారాడు. దేవుడుగా మారాడు ఆయన. కాబట్టి మనము ఆ యొక్క మరి బంధువు యొక్క ధర్మము సంఘములో నెరవేర్చబడ్డము మన కనుల ఎదుట మన వినికిడిలో నెరవేర్చబడ్డం మనం చూసాం మనం ఇక్కడ. హల్లెలూయా. మన రక్త సంబంధి అయిన బంధువుడు ఆయన మనము చూడలేని తాకలేని మనము సమీపలేని ఆ గొప్ప దేవుడు మనం పట్టుకునే విధంగా, మనం తాకే విధంగా, మనం మాట్లాడే విధంగా, మన వాక్యాన్ని పంచుకునే విధంగా రక్త మాంసాల దేహంలో మనం ఎలాగైతే ఉన్నామో అబ్రహాం యొక్క సంతాన స్వభావాన్ని ధరించుకొని ఆ గొప్ప దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. ఆమేన్. ఆయన ఏ యొక్క స్వభావం ధరించుకున్నాడు ఆయన? అబ్రహాం యొక్క సంతాన స్వభావము. మనమే అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాము. మన వలే మన స్వభావం లాంటి స్వభావంతో మనలాంటి రూపంలో మనం ఎలాగైతే ఆయన పట్టుకోగలమో తీసుకోగలమో, ఎలాగైతే ఆయన మాట్లాడుతుంటే మనం వినగలమో అలాంటి మనలాంటి ఒక దేహంలో ఆయన లోకాన్ని దిగి వచ్చాడు ఆయన. ఆయన ఎవరో కాదు కానీ మనము ఎదురు చూసిన మనము కోరిన నిబంధన దూత ఆయన. హల్లెలూయా. ఆ నిబంధన దూత ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఆయన మనలోనే ఉన్నాడు ఇప్పుడు ఆయన. యేసు క్రీస్తు దేహంలోనికి హఠాత్తుగా దిగి వచ్చి వెళ్ళిపోయిన నిబంధన దూత, క్రీస్తు బృందం యొక్క శరీరంలోనికి హఠాత్తుగా దిగి వచ్చి ఆయన వెళ్ళిపోయిన ఆ నిబంధన దూత, క్రీస్తు థామస్ యొక్క శరీరంలోనికి హఠాత్తుగా దిగి వచ్చి వెళ్ళిపోయిన ఆ నిబంధన దూత ఇప్పుడు శాశ్వతంగా నీలో నివాసమై ఉన్నారు ఆయన. ఆమేన్. మహోన్నతమైన కళాఖండములో ఆయన శాశ్వతంగా తన యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన దానిలో ఆ నిబంధన దూత నివాసమై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రపంచానికి మనము ఈ యొక్క చిన్న గదిలో కూర్చొని గుడారంలో కూర్చొని మనము గొప్పగా చెప్తున్నాము, మేము దేవుని యొక్క నివాస స్థలాలై ఉన్నాం. మేము మీరు ఎదురు చూస్తున్న యేసుక్రీస్తు, మీరు ఎదురు చూస్తున్న యెహోవా, మీరు ఎదురు చూస్తున్న క్రీస్తు బృందము ఇప్పుడు ఈ చిన్న గుడారములో సంచరిస్తున్నాడు. కదలికలు గల దేవుడిగా మన దేవుడు అన్నాడు ఆయన. జీవము లేని దేవుడిగా లేదా కదలలేని దేవుడిగా ఈ లోకంలో అనేక క్రీస్తులుగా ఈ భూమి మీద నడయాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యము ఇది అందరి కోసం కాదు, ఇది కేవలము ఎన్నిక చేయబడిన సంఘానికి మాత్రమే.
ఆమేన్. ఇప్పుడు ఎవరైతే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో దేవుని కుమారులందరూ జయజనులతో చప్పట్లు కొట్టి ఏపుతో దేవుడు మాట్లాడినట్టుగా ఎవరైతే ఆ కార్యాలను చూడగలిగారో వారికి మాత్రమే ఈ యొక్క బయలుపాటు. ఎందుకంటే ఆయన అక్కడ ఈ విషయాలన్నీ పంచుకుంటున్నాడు ఆయన. దేవుని కుమారులు అంటే అక్కడ ఎవరు రాసింది? అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాసింది? మార్నింగ్ స్టార్స్ అంట. అక్కడ ఏమన్నా రాసింది? అక్కడ తెలుగు బైబిల్ అయితే అక్కడ దేవుని కుమారులందరూ జయదులతో చప్పట్లు కొట్టిన రాయబడింది. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే మార్నింగ్ స్టార్స్ అని రాయబడింది. అక్కడ మీరందరూ ఎవరంటే ఉదయకాల నక్షత్రాలు ఉన్నారు. మీరందరూ కూడా ఒక నక్షత్రము, ఒక వేకువ చుక్క. ఇప్పుడు ఏమైపోయిందంటే అనేక వేకువ చుక్కలుగా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది. ఇప్పుడు ఇక్కడ మనము వేకువ సమయంలో సూర్యుని యొక్క వెలుగులో ప్రతిబింబిస్తున్నాం. మనము స్వయం ప్రకాశకాలు కాదు, కానీ సూర్యుని యొక్క వెలుగు మన మీద పడడం వల్ల మనం ఈ లోకానికి వేగో చుక్క వలె ఈ లోకానికి మనం కనబడుతూ ఉన్నాము. మనము నీతి సూర్యుని యొక్క ఆ యొక్క తేజస్సును మనం ధరించుకొని మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాము. ఇప్పుడు మనము మన ద్వారా ఈ లోకానికి వెలుగును మనం ప్రసరింపజేస్తా ఉన్నాము. క్రీస్తు వర్ణం కాలంలో వెలుగును ప్రసరింప చేయగల ఒక ఆయన ఉన్నాడని ఆయన ప్రసంగం చేశారు. ఆయన వెలుగును ప్రసరింపజేయగల ఒక ఆయన ఆ రోజున ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ లోకానికి వెలుగును ప్రసరింపజేయగల 700 మంది ఉన్నారు ఈ లోకంలో. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యముతో ఈ లోకానికి వెలుగును ప్రసరింపజేసే నిజమైన జ్యోతులుగా, సూర్యులుగా మీరు ఈ లోకంలో ఉన్నారు. మీరందరూ కూడా ఇప్పుడు ఎవరంటే వేగువ చుక్కలై ఉన్నారు, మార్నింగ్ స్టార్స్. ఆమేన్. మీరు ఎవరు బ్రదర్? ఆకాశంలో ప్రజ్వరిల్లేటువంటి ఉదయ నక్షత్రాలు మీరు. అప్పుడు దేవుడు ఆ భూమికి పునాదులు వేసేటప్పుడు ఆలోచన సభ, నీతి మంత్రుల యొక్క ఆలోచన సభలో ఆయన చెప్తున్నాడు, ఓ రమేష్ బ్రదర్, నేను ఈ కార్యం చేయబోతున్నాను. ఇదిగో నాలో భాగమై ఉన్న, నా కణమగా ఉన్న సతీష్ బ్రదర్, ఇదిగో నేను ఈ కార్యం చేయబోతున్నాను. ఇదిగో నేను భూమిని తయారు చేయబోతున్నాను, నేను ఆకాశాన్ని తయారు చేయబోతున్నాను, నేను మహా సముద్రాలు తయారు చేయబోతున్నాను, ఈ భూమి మీద నివాస యోగ్యంగా మనుషుల్ని తయారు చేసి మనుషుల్ని పెట్టబోతున్నాను, జీవరాశుల్ని పెట్టబోతున్నాను. ఈ భూమి మీద మానవునికి పరిపూర్ణమైన అధికారం నేను ఇవ్వబోతున్నాను అని చెప్పినప్పుడు అక్కడ మనం అందరం కూర్చొని ఆయనలో ఉండి, రక్తంలో రక్తముగా, మాంసంలో మాంసముగా మనం అప్పుడు ఆయనలోనే ఉండి మనం ఏం చేస్తున్నాము? చప్పట్లు కొడుతున్నాం. నేను ఆదాము తయారు చేస్తున్నా. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన పోలిక చొప్పున నరులను తయారు చేద్దాం అని దేవుడు చెప్తా ఉంటే మనం ఏమంటున్నాం? అక్కడ ఉండి చప్పట్లు కొడుతున్నాం. ఆదాము వచ్చాడంటే ఆదాము ద్వారా నేను కూడా మానవుడిగా ఈ లోకానికి రాబోతున్నాను. ఇది ఇప్పుడు ప్రణాళిక కదా. ఇది భూమికి పునాదులు లేకమునిపి దేవుని యొక్క ప్రణాళిక. మీరు ఈ లోకానికి దేవుళ్ళు, మీరు లోకానికి క్రీస్తులు, మీరు లోకానికి వెలుగు, మీరు లోకానికి వాక్యము, మీరు ఈ లోకానికి ఉదయ నక్షత్రాలై ఉన్నారు మీరు. అందుకోసమే ఈ వాక్యము మీకే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు బ్రదర్. మీరు చప్పట్లు కొట్టి గంతులు వేశారు కదా అక్కడ. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎవరైతే దేవుడు ఈ ప్లాన్ చెప్పినప్పుడు చప్పట్లు కొట్టి గంతులు వేశారో, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారు ఎవరైతే ఆ నీతి మంత్రి యొక్క ఆలోచన సభలో ఉన్నారో వారికి ఆయన దిగి వచ్చి మానవ గుడారంలో ఉండి మాట్లాడుతూ ఉంటే వారు దాన్ని గ్రహించగలుగుతారు అక్కడ. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు అనేక మానవ గుడారాల్లో ఆయన నిలబడి నివాసమైండి తనకి నిజమైన మహోన్నతమైన కళాఖండాన్ని రూపొందించుకొని ఆ దేవుడు శాశ్వత గుడారాన్ని దాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు ఆయన పెళ్లి కుమార్తె అనగా నీవి ఆయన యొక్క శాశ్వత గుడారమై ఉన్నావు. అందుకోసమే పౌలు గారు అంటారు, మీరు ఈ లోకంలో మీ దేహం మీ స్వాధీనం కాదు, మీ సొత్తు కాదు, మీ దేహము దేవుని యొక్క సొత్తు అయినది. కాబట్టి మీ దేహాన్ని అపవిత్రం చేయొద్దు, మీ దేహాన్ని పాడు చేయొద్దు. ఎవడైనా దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. కాబట్టి నీ శరీరము దేవుని సొత్తు అయినది. ఎందుకు దేవుడు దేవుని సొత్తుగా నీ దేహాన్ని తీసుకున్నంటే నీ ద్వారా మెస్సయాలుగా ఈ లోకానికి కనబడబోతున్నాడు. అదే దేవుని యొక్క నిజమైన ప్రణాళిక. యుగాలుగా దేవుని యొక్క తలంపుల్లో దాగి ఉన్న మర్మం ఇదే. ఇప్పుడు పెళ్లి కుమార్తె దేవుని తలంపుల్లో దాగి ఉన్న మర్మాన్ని ఈ లోకానికి చూపిస్తా ఉంది. ఎందుకంటే మనము ఆయనే ఉన్నాము, ఆయన మనమై ఉన్నాం కాబట్టి ఆయన తలంపులు ఏమై ఉన్నదో మనం తెలుసుకోగలుగుతున్నాం. మనం హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత, గొప్ప స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు బ్రదర్. హల్లెలూయా. రాత్రికాల సమయంలో మరి ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో చాలా అతి భయంకరమైనటువంటి విగ్రహారాధన జరిగే గ్రామం ఇది, పట్టణం ఇది. నిజంగా తెస్సలోనిక పత్రిక లగ్జరీ పత్రిక. దేమాయిల్లో ఆ తెస్సలోనిక పత్రిక ఎలాంటి పత్రిక, ఎలాంటి పట్టణము? తెస్సలోని పట్టణం ఎలాంటి పట్టణము? మంచి లగ్జరీ పట్టణం, విగ్రహారాధన. ఇక్కడ చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. ఇలాంటి తెస్సలోనిక పట్టణంలో, నేటి ఆధునిక తెస్సలోనిక పట్టణంలో ఎటువైపు చూసినటువంటి మరి ఆ బీచ్ లో చూస్తే, రహదారులో చూస్తే, షాపుల్లో చూస్తే వారి యొక్క షాపింగ్లు కానీ, వాళ్ళ బీచ్ లో వాళ్ళు చేసేటువంటి ఎంజాయ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఆధునిక తెస్సలోనిక సంఘాలు ఇవన్నీ కూడా
ఆధునిక సొదొమ గొమొర్రాలు ఇవన్నీ ఎలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు మరి ఈ ప్రాంతంలో ఈ పట్టణంలో మరి ఒక చిన్న కుటుంబాన్ని దేవుడు ఇక్కడ ఉంచాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడి నుంచో తీసుకొచ్చి దేవుడు ఇక్కడ పెట్టాడు ఆయన. ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంటది. దేవుడు ఎందుకు ఇక్కడ ఉంచారు సహోదరులు అనేది మనకు తెలియదు, కానీ ఆ కార్యము జరిగి ముగించబడిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. కాబట్టి సహోదరి మరి కుటుంబం ఇక్కడ ఉందంటే దానికి సంబంధించి ఏదో కార్యం జరగబోతుంది ఇక్కడ. అందుకోసమే ఎంత భయంకరమైన విగ్రహారాధన మధ్యలో మరి దేవుడు ఒక దేవుని యొక్క నివాస స్థలాలుగా ఉన్నటువంటి కుమార్తెలు ఇక్కడ ఉంచాడు దేవుడు. కాబట్టి మరి ఏదో ఒక ఉద్దేశం ఉంది కాబట్టి మరి దేవుడు వీరిని ఇక్కడ ఉంచారు. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశము పరిపూర్ణంగా నెరవేర్చే వరకు మరి వాళ్ళు దేవుని యొక్క వాక్యంలో విశ్వాసంలో మరింతగా మరి నడవాలని వారి దేవుని ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా మరి దేమ వలే కాకుండా తిమోతి వలే ఒకే ప్రసంగాన్ని ఇద్దరు విన్నారు. పౌలు ఎదురు కూర్చొని తిమోతి విన్నాడు, దేమా కూడా విన్నాడు. కానీ దేమాకి పౌలు యొక్క ప్రసంగాలు అర్థం కాల, వదిలేసి వెళ్ళిపోయాడు. గొప్ప ఉద్యోగ ప్రసంగికుడు పౌలు, కానీ దేమాకి ఆ ప్రసంగాలు అర్థం కాల. కానీ తిమోతి యవన కాలంలో మొదలుపెట్టాడు. వృద్ధాప్య సమయంలో కూడా పౌలు యొక్క మార్గాన్ని విడిచిపెట్టలేదు ఆయన. ఎందుకంటే పౌలు క్రీస్తు మార్గంలో నడిచాడు ఆయన. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పారు పౌలు గారు. కాబట్టి తిమోతి పౌలు యొక్క మార్గంలో నడవడం ద్వారా నేటికి కూడా తిమోతి సంఘానికి మరి ఒక మాదిరిగా ఉన్నాడు ఆయన, ఆదర్శంగా ఉన్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ ప్రాంతంలో మరి దేవుడు ఎందుకు మిమ్మల్ని ఉంచారో తెలియదు మాకు. కాబట్టి దేవుడు తన యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చే వరకు ఎక్కడా కూడా మీరు వెనక్కి తగ్గకుండా, భయపడకుండా, ఆందోళన చెందకుండా, దిగులు పడకుండా, అన్ని విషయాల్లో మనల్ని ఈ లోకానికి తీసుకొచ్చింది దేవుడు, మనకు రూపాన్ని ఇచ్చింది దేవుడు, మనకి జీవాన్ని ఇచ్చింది దేవుడు, ఒక కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేసింది దేవుడే మనకి. కాబట్టి నీకు ఆపద వచ్చినప్పుడు కూడా నీ పక్కన నిలబడి నేను కాపాడేది కూడా మన దేవుడే. కాబట్టి సహోదరి కుటుంబం ఈ ప్రాంతంలో మరింత ధైర్యంగా ఉంటూ మరి వాళ్ళ యొక్క పనిని దేవుడు ఏదైతే అప్పగించాడో ఆ పనిని 100% పరిపూర్ణంగా వాళ్ళు నెరవేర్చే విధంగా వాళ్ళు నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. కొన్ని మాటలు మాత్రం, ఎందుకంటే ఇప్పటికే 10 అయిపోయింది, కొన్ని మాటలు మాత్రమే మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము పేజ్ నంబర్ 177 10వ వచనం 1:10. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఎలాగూ ఆజ్ఞాపించారు, మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరుచుకున్నటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చున్న దేశమును స్వాధీనపరుచుకున్న పోటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలను కనుక ఆహారమును సిద్ధపరచుకునుడి. ఆమేన్. అదేవిధంగా 3వ అధ్యాయము 10వ వచనం. వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీలను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకుందరు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని ఇజ్రాయేలుల గోత్రముల నుండి 12 మనుషులను ఏర్పరచుకుని సర్వలోక నాదునగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యార్దాను నీళ్లను ముట్టగానే యార్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యార్దాను దాని గట్ల మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులను జనులకు ముందు వెళ్ళగా యార్దానును దాటుటకై జనులు తమ గుడారంలో నుండి బయలుదేరి అప్పుడు మందసము మోయువారు యార్దానులో దిగిన తర్వాత మందసము మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను వద్దనున్న ఆదామును పురము దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరబా సముద్రమునకు పారునవి బొత్తుగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదుట దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యార్దాను మధ్య 6 నెలలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యార్దానును దాటుట తుదముట్టు వరకు ఇజ్రాయేల్ అందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. గొప్ప లేఖన భాగాలు బ్రదర్, నేను ఏమి వివరించకపోయినా చదవటం నాకు చాలా ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ జీవము కలిగిన మా ప్రభువా మీకు వందనాలు. నిబంధన దూతగా మా మధ్యకు వచ్చిన మా ప్రభువా, మాలో ఉన్న నిబంధన దూత మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, మరి యేసుక్రీస్తులోకి హఠాత్తుగా వచ్చారు,
కార్యాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. క్రీస్తు బండంలోనికి హఠాత్తుగా వచ్చారు, కార్యాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. క్రీస్తు తామసంలోనికి హఠాత్తుగా వచ్చారు, కార్యాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. కానీ మాలో శాశ్వతంగా నివాసం ఉంటున్న మా దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ వెయ్యేండ్ల పరిపాలనలో ఉండబోయే దేహములుగా మమ్మల్ని ఇచ్చిన దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా, యాజకులైన రాజ సమూహంగా మనం మార్చిన దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మేము మీ యొక్క పరిశుద్ధ లేఖలు మేము చదివి ఉన్నాము. నా ప్రభా, మీరే మాట్లాడండి. మా యొక్క మరి వాక్యాన్ని తప్పుదోవ పట్టించి మా యొక్క నోటి మాటలను ఇప్పుడే మీరు ఖండించండి. కేవలము సంఘానికి ఏది అవసరమో, సంఘాన్ని ఏది ఉజ్జింపజేస్తుందో, సంఘానికి ఏదైతే విశ్వాసాన్ని ఇస్తుందో ఆ మాటలు మాత్రమే పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వానికి మేమందరము లోబడినట్టుగా సహాయం దయచేయండి. మీరే రంగం మీద కదలాడి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా విమోచకుడైన క్రీస్తు బండమని మీ యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. అందరికి కూర్చుందాం. థ్యాంక్ యూ. ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగాలు నిజంగా చాలా ఈ యొక్క కాలానికి ప్రతిబింబించే లేఖనాలు ఇదంతా కూడా గొప్ప వాక్యం. ఇది ఎన్నిసార్లు చదివినా కూడా నాకైతే ఎంతో ఉజ్జీవాన్ని ఇస్తూ ఉంటది. ఒక మందు తాగితే ఎంత మత్తుగా ఉంటుందో ఈ లేఖనం చదివినప్పుడు నాకు అంత మత్తుగా ఉంటది. నిజంగా చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క లేఖనం అంతా కూడా మన వినికిడిలో, మన సమయంలో నెరవేర్చబడే లేఖనం ఈ లేఖనం ఇది. దేవుడు యెహోషువ ద్వారా ఆనాడు జరిగించిన ఆ కార్యము, గొప్ప కార్యము ఇప్పుడు మన ఎదుట, మన యెహోషువ ద్వారా మన కనుల ఎదుట దేవుడి కార్యాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ లేఖనం చదవటం అనేది నాకు చాలా సంతోషము. అది ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా చదవడం అనేది గొప్ప విషయం. ఆమేన్. ఎందుకంటే క్రీస్తు బండం గారు ఉన్నప్పుడు ఈ భూమి మీద ఆయన గుహ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో పగలంతా కూడా ఆయన బయట ప్రార్థన చేసుకుంటున్నారు. ఆయన ఒకేసారిగా ఆయన పరిశుద్ధ గ్రంథము ఆ మొద్దు మీద పెట్టి ఆయన ప్రార్థనలో ఉండగా బలమైన గాలి ఒక శబ్దం వచ్చి తన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచింది. తెరిస్తే అక్కడ ఏం కనపడింది? యెహోషువ గ్రంథం కనపడుతుంది. ఏంటి తెరిచింది అని ఆయన మళ్ళా మూసేసి మళ్ళీ ప్రార్థన చేసుకుంటాడు. ఆయన మళ్ళీ బలమైన గాలి వచ్చి మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ బైబుల్ని మళ్ళీ తెరిచింది. మళ్ళీ యెహోషువ మొదటి ప్రభు చెప్తుంది అక్కడ, నువ్వు ఈ యొక్క యెహోషువ మొదటి అధ్యాయాన్ని చదువు అని ఆ కాక మాట్లాడుతుంది. చదివితే అక్కడ ఏముందంటే, మోషేకి తోడైనట్లుగానే నేను నీకు తోడైందును, నువ్వు భయపడద్దు, నువ్వు ఎక్కడ అడుగు పెడతావో అది నీదే, శత్రువులు నీ ఎదుట నిర్మూలమైపోతారు, నీ ఎదుట ఏది కూడా నిలబడజాలదు అని మొదటి అధ్యాయంలో దేవుడు యెహోషువకి ధైర్యాన్ని చెప్తూ ఆ మాటలు చెప్పాడు. ఎప్పుడైతే క్రీస్తు బండము ఆ మాటలు చదివారో ఆయనకు అర్థమైపోయింది, ఇప్పుడు ఈ కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని ఈ లోకానికి అందించే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తుకి తోడైన దేవుడు, యేసుక్రీస్తులో ఉండి నడిపించిన దేవుడు ఇప్పుడు నాలో ఉండి నడిపిస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు ఎదుట ఎవరు ఆ కాలంలో నిలబడలేకపోయారు కదా, ఇప్పుడు అదే విధంగా ఈ లోకంలో, ఈ కాలంలో నా ఎదుట అనగా దేవుని యొక్క వాక్యం ఎదుట ఎవరు కూడా నిలబడలేరు అని నేను గ్రహించాడు ఆయన. అందుకోసమే క్రీస్తు థామస్ గారు మన ప్రతి వారం కూడా ఆదివారము యెహోషువ మొదటి అధ్యాయం మనం చదవమని చెప్పారు. మనం ప్రతిసారి మనం చదువుతూ ఉన్నాం మనం, అవునా? అందుకోసమే చదువుతూ ఉన్నాం మనం. ఎందుకంటే యెహోషువతో, మోషేతో ఉన్న దేవుడు యెహోషువతో ఉన్నాడు. ఆయన క్రీస్తు బండంతో ఉన్న దేవుడు క్రీస్తు థామస్తో ఉన్నారు. క్రీస్తు థామస్తో ఉన్న దేవుడు ఇప్పుడు మనతో ఉన్నారు ఇప్పుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క అధ్యాయం చదవటం నాకు ఎంతో ఇష్టం. మన గొప్ప ఉజ్జీవాన్ని ఇచ్చే అధ్యాయం ఇది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చదవబడిన లేఖన భాగం నుండి, యొర్దాను దాటబోతున్నారు కనుక ఆహారమును సిద్ధపరచుకునండి. ఆమేన్. మీరు యొర్దాను దాటబోతున్నారు. దేవుడు ఆ యెహోషువతో మాట్లాడిన తర్వాత యెహోషువకి దేవుడు ఎలాంటి అధికారం ఇచ్చాడు, యెహోషువ ఏ కార్యాన్ని చేయాలి, యెహోషువ మోషే తర్వాత తన యొక్క సంఘాన్ని ఎలా నడిపించాలనే బాధ్యతలన్నీ అప్పగించబడిన తర్వాత, ఆయన స్వీకరించిన తర్వాత యెహోషువ చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే, మీరు యొర్దాను దాటబోతున్నారు. ఆయన జనుల యొక్క నాయకులు పిలిచాడు. ఆయన జనుల యొక్క నాయకులు పిలిచి, జనుల పైన నాయకులు ఉన్నారు అక్కడ, జనులను నడిపించే నాయకులు ఉన్నారు అక్కడ. ఆ జనుల పైన ఉన్న నాయకులను పిలిచి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన నేరుగా జనులతో చెప్పట్లా, తన సంఘంతో మాట్లాడలేదు. ఆయన యెహోషువ సంఘంతో మాట్లాడట్లా. యెహోషువ ఎవరు చెప్తున్నాడు? జనుల యొక్క నాయకులతో మాట్లాడుతున్నాడు యెహోషువ. జనుల యొక్క నాయకుల్ని పిలిపించి, మీరు వెళ్ళి మీ జనులతో ఇలా చెప్పండి, మీరు వెళ్ళి మీ సంఘంతో ఇలా చెప్పండి, మీరు వెళ్ళి మన ప్రజలతో ఇలా చెప్పండి. ఏమంటే, మీరు యొర్దానుని
3 దినాల్లో యొర్దాన్ని దాటబోతున్నారు కనుక మీరు ఆహారమును సిద్ధపరచుకొనుడి. ఆమె ఏంటంటే బ్రదర్, మీరు 3 రోజుల్లో యొర్దాన్ని దాటబోతున్నారు. ప్రజల నాయకులారా, మీరు వెళ్ళి మీ యొక్క ప్రజలతో చెప్పండి, మీరు 3 దినాల్లో ఒక గొప్ప కార్యం జరగబోతుంది, మీరు చూడబోతున్నారు, యొర్దాన్ని మీరు దాటబోతున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలి? సిద్ధం చేసుకోవాలి, ఆహారం సిద్ధం చేసుకోవాలి అని చెప్పండి. యెహోషువ నేరుగా చెప్పలా, నాయకులతో చెప్పి పంపించాడు ఆయన. యెహోషువ మనసాన్ని మోయలా, యాజకుల మనసాన్ని మోసారు. ఎంత గొప్ప మాదిరి ఉంచాడు కదా దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో యెహోషువ అనగా పరిశుద్ధాత్మ, యెహోషువ అనగా యెహోవా మన రక్షకుడు, యెహోవా రక్షకుడు అని అర్థాన్ని ఇస్తా ఉంది. యెహోషువ అనగా పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నాడు. స్వయంగా గారు చెప్పారు పుత్ర స్వీకారము అనే సందేశంలో యెహోషువ పరిశుద్ధాత్మకి సూచనగా ఉన్నాడు. యెహోషువ ఎఫెసు పత్రికకి సమాంతరంగా ఉంది. ఎఫెసు పత్రికలో సంఘం యొక్క స్థానం ఏంటి, సంఘం ఏ స్థితిలో ఉంది, అదేవిధంగా ఈ యొక్క యెహోషువ గ్రంథము సంఘము ఏ విధంగా స్వాస్థ్యం పంచుకుంది, సంఘం ఏ విధంగా మరణాన్ని జయించింది, వీటన్నిటికీ కూడా ఎఫెసు మరియు యెహోషువ గ్రంథము రెండు కూడా ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. అంటే కొత్త నిబంధనలో ఉన్న యెహోషువ గ్రంథం ఏది? పాత నిబంధనల గ్రంథంలో ఒక యెహోషువ గ్రంథం ఉంది, అది మనం ఇప్పుడు చదువుకున్నాం. మరి కొత్త నిబంధనలో ఉన్న యెహోషువ గ్రంథం ఏంటి? ఎఫెసీ పత్రిక. అంటే నీ స్వాస్థ్యం ఎలా ఉందో, సంఘంలో నువ్వు ఎక్కడ ఉన్నావో ఇదంతా కూడా నీకు తెలిపే గ్రంథమే ఎఫెసీ గ్రంథము. హల్లెలూయా. కాబట్టి కొత్త నిబంధన యొక్క యెహోషువ గ్రంథము, పాత నిబంధన యొక్క యెహోషువ గ్రంథము రెండు కూడా సమాంతరమైన గ్రంథాలు, ఈ రెండు కూడా. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క యెహోషువ ఏమంటున్నారంటే ఆయన గొప్ప అధికారాన్ని పొందుకున్నాడు ఆయన. చూడండి మొదటి అధ్యాయంలో మన ప్రతి వారం మనము ఆ యొక్క విషయాలు మనం చదువుతూనే ఉన్నాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి నొందిన కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇజ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. ఆమేన్. నేను మరణాన్ని దాటించేది ఎవరు? మోషే కాదు. ఎవరు దాటించాలి? యెహోషువ దాటించాలి. నీకు స్వాస్థ్యాన్ని పంచిపెట్టేది ఎవరు? యెహోషువ మరియు ఇద్దరు స్వాస్థ్యాన్ని పంచారు కదా కనాను దేశంలో ఇజ్రాయేల్ ప్రజలకి. యెహోషువ ఒక్కడే కాదు, మనం చదువుకున్నాం కదా, ఎవరెవరు స్వాస్థ్యాన్ని పంచారు? ఎలియాజరు, ఇంకా ఎవరు స్వాస్థ్యం పంచింది? ఎవరు? సంఖ్యాకాండము 34వ అధ్యాయము 16 వచనం చదువుతున్నాం చూడండి. కాదు, 16వ అధ్యాయం 16 వచనం, 34:16. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచి పెట్టవలసిన వారెవరనగా. ఆమేన్. కనాను దేశాన్ని పంచిపెట్టాల్సింది ఎవరు? యెహోషువ ఒక్కడే కాదు. స్వాస్థ్యాన్ని ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రాలకి భూభాగాన్ని పంచిపెట్టింది ఎవరే అంటే యెహోషువ ఒక్కడే పంచలే. అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారు ఎవరనగా యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు. ఆమేన్. ఇప్పుడు ఇజ్రాయేల్కి ఆ యొక్క స్వాస్థ్యాన్ని పంచిపెట్టింది ఎవరంటే ఎలియాజరు మరియు ఈయన యాజకుడు. ఎలియాజరు ఎవరు? యాజకుడు. అహరోను యొక్క సంతతి వాడు యాజకుడు. మరియు దేవుడు తర్వాత మోషే తర్వాత దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకుడైన యెహోషువ. వీళ్ళిద్దరూ కలిసి ఇజ్రాయేల్కి ఏం చేశారు? వాళ్ళు స్వాస్థ్యాన్ని పంచారు. యెహోషువ దేవుని దగ్గర నుంచి అభిషేకాన్ని పొందుకున్న తర్వాత, అధికారాన్ని పొందుకున్న తర్వాత, మోషే తర్వాత యెహోషువ నాయకుడు అని చెప్పిన తర్వాత యెహోషువ చేసిన గొప్ప కార్యం ఏంటంటే యెహోషువ కాదు, యెహోషువ ద్వారా దేవుడు జరిగించిన గొప్ప కార్యం ఏంటంటే యొర్దాను చేల్చడం. అదే మొదటి పరిచర్య. ఎవరిది? యెహోషువ యొక్క మొదటి పరిచర్య ఏంటి? ఆయన ముందుగానే మొదటి పరిచర్య యొర్దాను చేల్చడం. యెహోషువ మొదటి పరిచర్య యొర్దాన్ని చేల్చాలి ముందు. ఎందుకంటే స్వాస్థ్యాన్ని పొందాలంటే ముందు యొర్దాను చేల్చాలి.
నువ్వు పరలోకం వెళ్ళాలంటే నువ్వు ముందు మరణం చేయించాలి. నువ్వు పరలోకం వెళ్ళాలంటే నువ్వు మరణం లేని వాడిగా ఉండాలి. వాగ్దానాన్ని కూడా స్వాధీనపరచుకోవాలి. నువ్వు ఇక్కడ యొర్దాన్ని చీల్చిన తర్వాత, మరణాన్ని జయించిన తర్వాత మాత్రమే నువ్వు పరలోకం వెళ్ళగలవు. కాబట్టి యెహోషువ యొక్క సందేశం ఏంటి అంటే మరణాన్ని తీసివేయటం. ఆమేన్. క్రీస్తు థామస్ యొక్క సందేశం యొక్క ఉద్దేశం ఏంటంటే 1984 నుంచి 2009 వరకు క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశం యొక్క ఉద్దేశం ఏంటంటే నీకు నాకు మరణము లేకుండా తీసివేయడమే క్రీస్తు థామస్ యొక్క సందేశం యొక్క ప్రధాన ఉద్దేశము. ఆమేన్. యెహోషువ మొదటి యొక్క ప్రసంగం ఏంటంటే యొర్దాన్ని చేల్చాలి. యొర్దాన్ని దేవుడు చెప్తున్నాడు అక్కడ చూడండి. మొదటి అధ్యాయంలో, యెహోషువ మొదటి అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? 3వ వచనం. నేను మోషే చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చున్నాను, అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు. సరే రెండోది కదా. కాబట్టి నీవు లేచి వెంటనే, యెహోషువకి అధికారం ఇచ్చిన వెంటనే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దానును దాటాలి. హల్లెలూయా. యెహోషువ యొక్క మొదటి పరిచర్య, యెహోషువ యొక్క పరిచర్య మరణాన్ని చీల్చివేసి 12 గోత్రాలకి స్వాస్థ్యాన్ని పంచిపెట్టాలి. అదే బ్రదర్. ఆమేన్. ఈ యొక్క చివరికాల సమయంలో వచ్చిన నిజమైన యెహోషువ క్రీస్తు థామస్ యొక్క పరిచర్య నీ నా మరణాన్ని, నీ నా శాపాన్ని, నీకు నాకు ఉన్నటువంటి చెరని విడిపించి మనకి మన భూభాగమైనటువంటి స్వాస్థ్యములో నీకు ఆయన ఏం చేయాలి? పంచిపెట్టాలి. బాగానే పంచిపెట్టేవాళ్ళు నీకైనా. కాబట్టి దేవుడు అంటున్నాడు నువ్వు మోషేకి తోడైనట్టుగా నీకు తోడే ఉంటా. మోషే పరిచర్యకి నీ పరిచర్యకి వ్యత్యాసం ఉంది. మోషే పరిచర్య ఎర్ర సముద్రం మాత్రమే చీల్చగలిగింది, కానీ నీవైతే యొర్దాన్ని చీల్చాలి. యొర్దాన్ చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు యొర్దాన్ దగ్గరికి వచ్చే సమయం ఏ సమయం? అది ఏప్రిల్ నెలలో వచ్చారు కరెక్ట్ గా. ఏప్రిల్ నెలలో అంటే యొర్దాన్ పూర్తిగా చూడంగా చెప్తున్నారు, యొర్దాన్ నది పూర్తిగా ఎండిపోయి ఇసుక తెన్నులతో ఉంది. ఇసుక తెన్నులతో ఉంది. అది వీళ్ళు చాలా సులువుగా అటు పక్క దాటేసి వెళ్ళిపోవచ్చు ఇజ్రాయేల్ ప్రజలు. కానీ దేవుడు చెప్పాడు మీరు వాళ్ళందరినీ కూడా యొర్దాను దగ్గర అటుపక్కన ఆవల పక్కన ఉంచమని చెప్పాడు దేవుడు. వర్షాకాలం, ఎండాకాలం వెళ్ళిపోయింది, వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం వచ్చి యొర్దాను నది 2 గట్ల మీద ప్రవహించే విధంగా నది ప్రవహించేదాకా దేవుడు ఆపాడు వాళ్ళని అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఈజీగా ఇసుక దాటి వెళ్ళిపోతే యెహోవా ఎవరో, ఆయన గొప్పతనం ఏంటో ఎలా తెలుస్తుంది బ్రదర్? కాబట్టి ఏం చేయాలి? దేవుడు తన యొక్క ప్రజల్ని ఆయన దగ్గరుండి నడిపిస్తున్నాడనే రుజువు అక్కడ ఉన్న వారికి తెలియాలి. ఆ 7 జాతి ప్రజలు ఉన్నారు అక్కడ, వారు రాబోతున్నారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏదో విధంగా వాళ్ళు ఆపాలి అనేది వాళ్ళ యొక్క ప్రయత్నము. ఇప్పుడు ఆ 7 జాతుల ప్రజల యొక్క హృదయాలు కదిలించబడాలంటే, మిగతా భూరాజుల రాజుల యొక్క హృదయాలు గుండెలు జారిపోవాలంటే యెహోవా వారితో ఉన్న రుజువు కావాలి అక్కడ. దేవుడు ఎండిపోయినప్పుడు ఇసుక మీద నడిచి వెళ్ళిపోవడం చాలా సులువుగా బ్రదర్, సాగర్ బ్రదర్. కానీ దేవుడు ఏమన్నారు? కుదరదు, మీరు ఉండండి అని అక్కడ ఆపేసి యొర్దాను నది ఫుల్లుగా ఆగట్టు ఈగట్టు పొర్లి ప్రవహించేదాకా దేవుడు వాళ్ళని అక్కడ ఆపేసి ఇప్పుడు ఒక రోజు పిలిచి అన్నాడు ఆయన, అయ్యా ఇప్పుడు దాటండి అని చెప్పాడు ఆయన. ఏమనుకుంటారు బ్రదర్? ఏనేమిది పాస్టర్ గారండి మా యెహోషువ. ఎందుకంటే ఇదంతా ఎవరికి తెలుసు? యెహోషువకే తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నారు. యెహోషువ తన యొక్క నాయకుల ద్వారా ప్రజలకు ఆ మాట చెప్తున్నాడు. ఆయన వాళ్ళు ఆగిపోతున్నారు. ఇప్పుడు యొర్దాను ఫుల్గా ప్రవహిస్తూ ఉంది, వేగంగా ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు దేవుడు చెప్పాడు మీరు ఇప్పుడు యొర్దాను దాటమని చెప్పేవాళ్ళని అని చెప్పినారు. యెహోషువ చెప్పాడు ఇప్పుడు, అయ్యా మీరు ఇప్పుడు లేచి మీరు యొర్దాను దాటండి. వాళ్ళందరూ అనుకుంటారట ఈ పాస్టర్ గారికి ఏం పాస్టర్ గారండి, మొత్తం ఎండిపోయినప్పుడు యొర్దాను దాటించకుండా వేగంగా దాన్ని ప్రవహిస్తూ ఉంటే దీన్ని దాటమంటాడు ఆయన. దీంట్లో అడుగు పెట్టామా ఇక మన శాలరీ గల్లంతే, మన ఆడంలో వెళ్ళిపోతాం తెలీదు, ఇప్పుడు దాటమన్నాడు అయినా ఏం చేయాలి పరిస్థితి అని వాళ్ళు ఒకళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు వారి మధ్యలో ఉన్నాడని రుజువు చూపించబోతున్నాడు ఆయన. నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీలో శోధన సమస్య, సంఘంలో శోధన సమస్య దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే యెహోవా నీతో ఉన్నాడు, యెహోవా సంఘంలో ఉన్నాడు అనే రుజువు కోసమే శోధన అనుమతిస్తున్నాడు దేవుడు. ఆమేన్. ఇదేంటి అందరూ బాగానే ఉన్నారు కదా, మాకే ఎందుకు వచ్చింది ఈ సమస్య అని మనం అనుకుంటాం. మిగతా వాళ్ళందరూ కూడా చాలాసార్లు మనం అనుకుంటాం కదా, వాళ్ళు చాలా మందు తాగేస్తారు, చాలా
విచ్చలవిడిగా తినేస్తారు, తాగేస్తారు. వాళ్ళకి ఏ జబ్బులు రావు. కానీ మేము చాలా నిష్టగా ఉంటాము, ప్రార్థన చేసుకుంటాము. అన్ని జబ్బులు మాకే వస్తాయి, అన్ని సమస్యలు మాకే వస్తాయి అని మనం అనుకుంటా ఉంటాం. ఎందుకు అన్ని జబ్బులు మనకే వస్తాయి, ఎందుకు అన్ని శోధనలు మనకే వస్తాయి అంటే, దేవుడు నీతో ఉన్నాడని రుజువు చేయాలంటే సమస్య నీ దగ్గర రావాలి. దేవుడు నీతో ఉన్నాడని రుజువు చేయాలంటే ఈ లోకానికి సమస్య ఎక్కడ ఉండాలి? నీ దగ్గరే ఉండాలి. దేవుడు ఇజ్రాయేల్‌తో ఉన్నాడని రుజువును చూపించడం కోసము యొర్దాను నది, ఎండిపోయిన యొర్దాను నది పొర్లి ప్రవహించే విధంగా దేవుడు చేసిన తర్వాత ఇప్పుడు యొర్దాను నదిని దాటమని చెప్తున్నాడు ఆయన. పైగా ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ, మీరు 3 దినాల్లోగా యొర్దాను నదిని దాటబోతున్నారు కాబట్టి ఎన్ని రోజులు దాటాలి? 3 రోజుల్లో మీరు దాటాలి దాన్ని. దాటబోతున్నారు. 3 రోజుల్లో మీరు యొర్దాను నదిని దాటబోతున్నారు మీరు. కాబట్టి మీరేం చేయాలంటే ఆహారాన్ని సిద్ధపరచుకోండి. హల్లెలూయా. మీరేం చేయాలి బ్రదర్? ఆహారాన్ని సిద్ధపరచుకోండి. మీకు ఆహారం కావాలి. అవును బ్రదర్. యొర్దాను దాటడానికి ఆహారం ఎందుకు బ్రదర్ వాళ్ళకి? ఈ గట్టు నుంచి ఆ గట్టుకి వెళ్ళడానికి వాళ్ళకి ఆహారం ఎందుకు బ్రదర్? వాళ్ళు కొట్టుకుపోకుండా ఉంటే ఏ పడవలో అవి సంపాదించుకొని చెప్పాలి, కానీ దేవుడు ఏం సంపాదించుకోమంటాడు ఆయన? ఆహారం సంపాదించుకోమంటాడు ఆయన. ఎవరికి చెప్పారు బ్రదర్ ఈ మాట? అక్కడున్న ఇజ్రాయేల్కి చెప్పారా దేవుడు? లేదు బ్రదర్, ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ఇజ్రాయేల్ చెప్తున్నాడు ఆయన. ప్రశాంత్ బ్రదర్, మీరు మరణం దాటబోతున్నారు, మరణం జయించబోతున్నారు. దానికంటే ముందుగా మీరు ఆహారం సిద్ధపరచుకోండి. హల్లెలూయా. మనము ఈ లోకంలో నుంచి మరణము లేని ప్రజలుగా వెళ్ళిపోతున్నామంటే దానికంటే ముందుగానే మనం ఆహారం సిద్ధపరచుకుంటాము. ఆ ఆహారము క్రీస్తు బెణం యొక్క సందేశము, క్రీస్తామస్ యొక్క సందేశము. మనం ఏం చేస్తామంటే ఈ యొక్క మరణాన్ని జయించడానికి ఆహారం సిద్ధపరచుకుంటాం మనం ఇప్పుడు. ఎలా అంటే ఆ యొక్క క్రీస్తు బెణం యొక్క వర్తమానం ద్వారా, క్రీస్తామస్ యొక్క వర్తమానం ద్వారా మనము మరణాన్ని జయిస్తూ ఉన్నాము, ఆహారాన్ని సిద్ధపరచుకుంటాము, బలం పొందుకుంటున్నాము. మనము ఈ వచ్చినటువంటి వర్తమానం ద్వారా వచ్చినటువంటి ఉద్యమంతో, బలముతో మనం ఏం చేయబోతున్నామంటే ఆ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి యార్థాల నుంచి మనం వెళ్ళిపోబోతున్నాం. ఇప్పుడు మరణం ఎలా ప్రవహిస్తుంది లోకం మీద? ఉధృతంగా ఉంది. మరణం సింపుల్ అయిపోయింది బ్రదర్. వేగంగా ప్రవహిస్తుంది ఈ లోకంలో. ఎటువైపు చూసినా మరణమే. సింపుల్ గా చనిపోవడానికి రోబోట్లు వచ్చినాయి. దాంట్లో కూర్చొని నేను చనిపోవాలా, నేను చనిపోతాను అని నీ యొక్క గవర్నమెంట్ దగ్గర నుంచి నువ్వు ఒక లెటర్ తెచ్చుకుంటే, అంటే మన కొన్ని దేశాల్లో పర్మిషన్ తీసుకోవాలి కారుణ్య మరణాలకి. నాకు బతకడం నాకు ఇష్టం లేదు, నేను చనిపోతాను అని నువ్వు కూడా నీకు తీవ్రమైన అనారోగ్య సమస్యతో నీ వల్ల కుటుంబానికి భారం అయిపోయింది, నీకు సుఖం లేదు, నీ వల్ల ఉపయోగం లేదు, తీవ్రంగా నువ్వు ఇబ్బంది పడిపోతున్నావు అనుకున్న సమయాల్లో కారుణ్య మరణాలకి గవర్నమెంట్ ఏం చేస్తుంది? అనుమతిస్తుంది. ఇచ్చింది. ఒకసారి ఒక అతనికి ఇచ్చింది. మన దేశంలో కూడా ఒక కోర్టు ఒక వ్యక్తికి ఇచ్చింది, అలాగే బలహీనంగా ఉన్న వ్యక్తికి. అంటే చూడండి, ఆ వ్యక్తి సింపుల్ గా ఎలాంటి నొప్పి లేకుండా క్షణాల్లో చనిపోయే విధంగా ఆ టాబ్లెట్స్ తయారు చేయడం కానీ, లేదా మిషన్లు తయారు చేయడం కానీ తయారు చేసి వాళ్ళకి అందుబాటులో, మిగతా దేశాల్లో అయితే చాలా మిషన్లు ఆయా ప్రాంతాల్లో పెట్టేశారు. ఒకవేళ నాకు బతుకు మీద నాకు ఇష్టం లేదు అనుకుంటే కనుక డబ్బులు కట్టేసి దాంట్లోకి వెళ్ళిపోతే కొన్ని నిమిషాల పాటు మనకు అందించాల్సిన ఆక్సిజన్ ని ఆక్సిజన్ అందించుకుంటే మన బాడీలోకి అది ఏం చేస్తుందంట? నైట్రోజన్ ఇంకా విషవాయువులను మన బాడీలోకి పంపిస్తుందంట. క్షణాల్లో మన ఆక్సిజన్ ఆగిపోతుంది, మనకు నొప్పి తెలియకుండానే మన ప్రాణం ఆగిపోతుంది, చచ్చిపోతున్నాం. అంటే ఈ లోకం మీద మరణం ఎంత ఉధృతంగా ఉంది బ్రదర్. ఒక పక్క చూస్తే తెగులు, ఒక పక్క చూస్తే యాక్సిడెంట్లు, ఒక పక్క చూస్తే రోగాలు, ఒక పక్క చూస్తే ఆత్మహత్యలు, మరొక పక్క చూస్తే భయంకరమైన కార్యాలతో హత్యలు. ఎంత మరణము ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఈ యొక్క లోకంలో. యొర్దాను అనే మరణము ఈ యొక్క లోకంలో ఎలా ప్రవహిస్తూ ఉంది? ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఈ మరణము మన మధ్యలో ఉధృతంగా ప్రవహించే ఈ సమయంలో మన మధ్యకి యెహోషువ వచ్చాడు. హల్లెలూయా. ఆ యెహోషువ వచ్చి ఆయన ఏం చేస్తాడంటే నేరుగా సంఘంతో ఆయన మాట్లాడలేదు, కానీ ఎవరైతే ప్రజల నాయకులు ఉన్నారో వాళ్ళని పిలిచి చెప్తున్నాడు, ప్రజలతో ఇలా చెప్పండి, మీరు 3 దినాల్లో యార్థం దాటబోతున్నారు కాబట్టి మీరు ఆహారాన్ని సిద్ధపరచుకోండి, సంపాదించుకోండి అని చెప్పాడు ఆయన. ఇప్పుడు మనం అదే మనం ఇప్పుడు ఆమేన్. ప్రశాంత్ బ్రదర్ మరణం దాటబోతున్నాడు, జయరాజ్ బ్రదర్ మరణం దాటబోతున్నారు, సాల్మన్ బ్రదర్ మరణం దాటబోతున్నారు. దానికంటే ముందుగానే మనం ఏం చేస్తామంటే ఆహారం సంపాదించుకుంటున్నాం, మనము ఆహారం సిద్ధపరచుకుంటాం. మనము క్రీస్తు బెణం యొక్క సందేశమే నీవు సంపాదించుకునే ఆహారమైనది. అది మరణాన్ని జయించే ఆహారాన్ని మనం సంపాదించుకుంటా ఉన్నాం మనం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క చివరి సమయంలో సంఘము, పెండ్లి కుమార్తె సంఘము ఈ యొక్క ప్రపంచ చరిత్రలో ఎవరూ చేయలేని గొప్ప కార్యం చేయబోతుంది. దానిలో చెప్పిన ప్రకారంగా 12వ అధ్యాయంలో చెప్పిన బుద్ధిమంతులు ఆకాశ మండలంలోని వాళ్ళు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తారంట? తమ దేవుని వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేయబోతున్నారు. వారు ఎలాంటి కార్యాలంటే మాకు మరణమే లేదు,
ఎంత గొప్ప కార్యం బ్రదర్. ఇప్పటి వరకు ఈ లోకంలో యేసుక్రీస్తు తర్వాత, క్రీస్తు బృందం తర్వాత, క్రీస్తు థామస్ తర్వాత ఈ లోకాన్ని చెప్తున్నాము మేము చనిపోము అని చెప్పినటువంటి మరి ఆ యొక్క మనుషులు ఎవరంటే అది పెళ్లి కుమార్తె మాత్రమే. కారణము తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారనే ప్రవచనము మన కాలంలో, మన ఎదుట, మన వినికిడిలో, మన జీవితంలో దేవుడు దాన్ని నెరవేరుస్తున్నాడు. ఆయన మన దేవుడిని ఎవరో తెలుసుకున్నాం మనము. కాబట్టి మనం బలం కలిగి గొప్ప కార్యం మనం చేయబోతున్నాము. మనకు బలం ఎలా వస్తుందంటే ఆ దేవుడు మనం తెలుసుకోవడం ద్వారా, ఆ దేవుని యొక్క వర్తమానాన్ని మనం తీసుకోవడం ద్వారా మనకు బలం వస్తుంది. బలము కలిగి గొప్ప కార్యాలు మనం చేయబోతున్నాము. బలము కలిగి గొప్ప కార్యాలు చేయాలంటే, ఆ మరణాన్ని నువ్వు జయించాలంటే, నువ్వు జయించడం కంటే ముందుగానే నువ్వేం చేయాలి? ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. నువ్వు ఇంట్లో కూర్చోవడం కాదు, ఆహారం సిద్ధపరచుకోవాలి. నువ్వు మరణాన్ని జయించాలా, యోర్దాన్ని దాటాలా, నువ్వు ఆహారం సిద్ధపరచుకోవాలి. నువ్వు బలం కలిగి ఉండాలా, నువ్వు ఆహారం సిద్ధపరచుకుని ఉండాలి. నువ్వు అంతేకాకుండా గొప్ప కార్యాలు చేయాలా, క్రీస్తు బిడమనామలో ఈ లోకాన్ని కదిలించాలా, నువ్వు ఆహారం సంపాదించుకోవాలి. నువ్వు ఇంట్లో కూర్చుంటే నా సరిపోతుందిలే, నేను విన్న వర్తమానం నాకు చాలే, నేను చదివిన వర్తమానం నాకు చాలే అని అంటే కుదరదు. ఇప్పుడు యెహోషువ రంగం మీద కూర్చున్న సమయంలో యోర్దాను చేర్చబడబోతుంది. మరణం జయించబడబోతుంది. ఇక మరణం లేకుండా ఎన్నటికీ కూడా మరణము మనుషుల మీద ఏలుబడి చేయలేదు. ఇక యేసుక్రీస్తు మరణాన్ని అధిగమించాడు, ఆయన తీసివేయలేదు. క్రీస్తు మరణాన్ని అధిగమించాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే మరణాన్ని దాటేసి వెళ్ళిపోయాడు. క్రీస్తు చెప్తున్నారు, మధ్యలో ఒక కాలం ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేశాడు యేసుక్రీస్తు వచ్చి? ఆ కాలం దాటాలంటే ఏం చేయాలి? బ్రిడ్జ్ నిర్మించాలి. ఆ కాలకి ఈ ఒడ్డుకి ఆ ఒడ్డుకి ఏం చేయాలి? బ్రిడ్జ్ చేయాలి. కానీ యేసుక్రీస్తు వచ్చి ఏం చేశారు? మరణానికి ఆ యొక్క కాలంకి ఈ పక్కన ఒక పాదాన్ని, అటువైపున ఒక పాదాన్ని మోపి ఆ బ్రిడ్జి లేకుండా మరణాన్ని దాటేశాడు ఆయన. అంటే మరణం తీసివేయలేదు ఆయన, మరణాన్ని దాటాడు ఆయన. తీసివేయడానికి కూడా చేంజ్ చేశారు, మరణాన్ని దాటారు. కానీ క్రీస్తు థామస్ చేంజ్ చేశారంటే మరొక ఎఫెసు సంఘము అనే బ్రిడ్జి నిర్మించాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మరణము నీ పాదాల కింద, నా పాదాల కింద ఉంది మరణం. ఇప్పుడు ఈ యొక్క మరొక ఎఫెసు సంఘకార్యం అనే ఈ యొక్క బ్రిడ్జి మీద మనం ఏం చేస్తా ఉన్నామంటే, ఇటు పరలోకానికి, ఇటు భూలోకానికి మనం ఏం చేస్తా ఉన్నాము? ఆ రోజున యాకోబు దగ్గరికి వచ్చిన దూతలు ఆ నిచ్చెన మీద నుంచి ఏం చేస్తా ఉన్నాయి? పరలోకానికి భూలోకానికి ఎక్కి దిగుతా ఉన్నాయి యాకోబు దగ్గరికి. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క నిజమైన యాకోబుగా ఉన్న పెళ్లి కుమార్తె మీదకి దేవదూతలు ఎక్కి దిగుతా ఉన్నాయి. ఎలా అంటే క్రీస్తు థామస్ వేసినట్టుగా మరొక ఎఫెసు సంఘము అనే బ్రిడ్జ్ మీద మనం పరలోకానికి భూలోకానికి పరలోకానికి సంచరిస్తూ ఉన్నాం. మనము తప్ప ఇప్పటి వరకు పరలోకములో పాదం మోపిన వారు ఒకరు కూడా లేరు. నీ కోసం నా కోసం ఆయన ఏం చేశారంటే, వాళ్ళు మరణాన్ని అధిగమిస్తే క్రీస్తు థామస్ వచ్చి ఏం చేశారంటే మరొక ఎఫెసు అనే బ్రిడ్జ్ నిర్మించాడు ఇప్పుడు ఆయన. ఆమేన్. మనం ఇప్పుడు మరణాన్ని ఏం చేసాము? ఇప్పుడు జయించాము. మరణాన్ని మనం ఏం చేసాము? మృంగివేసాము. మనం ఇప్పుడు ఇక జనుల మీద మరణము ఏమాత్రము ఏలుబడి చేయలేదు. అది బలహీనమైపోయింది ఇప్పుడు ఆ మరణం. ఇప్పుడు ఎలా అంటే నీవు తీసుకుని ఆహారం ద్వారా, నువ్వు సిద్ధపరుచుకుని ఆహారం ద్వారా, నువ్వు వింటున్న వర్తమానము ద్వారా నీ ముందు నిలబడిన మరణము శక్తిహీనం అయిపోయింది ఇప్పుడు. ఎంత గొప్ప సంతోషకరమైన వార్త బ్రదర్, సోదరులారా. హల్లెలూయా. యెహోవా దేవుడు బ్రహ్మము. ఆమేన్. గ్లోరీ. స్తుతియు మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లించెదము. హల్లెలూయా. స్తుతియు మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లించెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరణాన్ని జయించిన ప్రజలుగా మనం ఇప్పుడు, మరణాన్ని మృంగివేసిన ప్రజలుగా మనం ఇప్పుడు. నీ ముందు నా ముందు మరణము శక్తికరం అయిపోయింది ఇప్పుడు. ఎలా అంటే ఇప్పుడు మనము బలమైన ఆహారాన్ని మనం పొందుకుంటా ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు థామస్ యొక్క సందేశము, క్రీస్తు బెండం యొక్క సందేశాన్ని మనం పోగు చేసుకుని సిద్ధపరచుకొని మరణాన్ని దాటి మనము ఇప్పుడు ఏం చేసామంటే మరొక ఎఫెసు అనే బ్రిడ్జ్ ద్వారా మరణాన్ని దాటి మనము పరలోకానికి వెళ్తా ఉన్నాము. తిరిగి మనం భూలోకానికి వస్తూ ఉన్నాము. ఆమేన్. పరలోకములో భూలోకములో పాదం మోపిన ఏకైక ప్రజలము నీవు నేనై ఉన్నాము మనం ఈ లోకంలో. హల్లెలూయా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడ రాలేదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు
అక్కడికి వెళ్ళలేదు. కానీ ఒకే సమయంలో మనం పరలోకంలో ఉన్నాము, అదే సమయంలో మనము భూమి మీద ఉన్నాం. మనము అంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన కారణము క్రీస్తు థామస్ యొక్క సందేశము మరి ఏం చేసిందంటే మరొక ఎఫెసు అనే బ్రిడ్జ్ నిర్మించి ఇవన్నీ కూడా పటాపంచలు చేసేసింది. ఆయన యొక్క సందేశము సాతానుని శక్తిహీనంగా మార్చేసింది. ఆ సందేశము మరణం లేకుండా చేసేసింది. క్రీస్తు థామస్ యొక్క సందేశమే మరణము లేకుండా తీసివేసే సందేశం అది. అందుకోసమే యెహోషువ రావడంతోనే దేవుడు చెప్తున్నాడు, నీవు నీ ప్రజలు యోర్దాను దాటండి అని చెప్పాడు దేవుడు. ఆయన దిగి వచ్చి చెప్పాడు, యోర్దాను దాటపోతున్నాము, ఆహారం సిద్ధపరచుకోండి. ఆమేన్. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం బ్రదర్? ఆహారం సిద్ధపరచుకుంటున్నాం, మనం సామాన్ సమకూర్చుకున్నాం. ఎందుకంటే బలము కలిగి మనం గొప్ప కార్యాలు చేయాలి కాబట్టి. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఎప్పుడైతే ఆయన అంటున్నాడు, ఆ యొక్క యాజకులతో చెప్తున్నాడు, ఆయన ఒక గోత్రం నుంచి ఒక మనిషిని తీసుకున్నాడు. ఆయన వారందరిని ముందు నిలబెట్టమన్నాడు. ఆయన లేవీల్లో యాజకులు తీసుకున్నాడు. ఆయన యాజకులు తీసుకుని ఏదైతే సర్వలోకనాథుని నిబంధన మందసం ఉందో ఆ సర్వలోకనాథుని నిబంధన మందసము వారి యొక్క భుజాల మీద పెట్టమని చెప్పాడు దేవుడు. వారందరూ భయపడుతున్నారు, ఇదేంటయ్యా ఎండిపోయినప్పుడు దాటించకుండా ఇప్పుడు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటే ఇప్పుడు దాటమని చెప్తున్నాడు ఈయన అని వాళ్ళందరూ భయపడుతుంటే దేవుడు చెప్తున్నాడు, మీరేం భయపడకండి, మీరు ఊరగా నిలబడి చూడండి. యాజకుల యొక్క పాదాలు యోర్దానుని తాకగానే యోర్దాను ఏమైపోద్దంట? 2 పాయలుగా ఏకరాశిగా నిలిచిపోద్దంట. హల్లెలూయా. ప్రవాహాన్ని ఆపేసాడు దేవుడు. ఎర్ర సముద్రం అయితే ప్రవాహం కాదు, ఎర్ర సముద్రం ప్రవాహం కాదు, అదొక చాట నిలకడగా ఉండే నీరు. అది దాన్ని అవసరమైతే లేపి నిలబెట్టచ్చు. అక్కడ యోర్దాను నిలబెట్టడం అనేది ఎలాంటిది? గొప్ప కార్యము. నీ ఉన్న నీళ్ళని ఏకరాశిగా నిలబెట్టాలి, వెనక నుంచి వచ్చే ప్రవాహాన్ని ఏం చేయాలి? ఆపేయాలి. ఎర్ర సముద్రాన్ని చేర్చడం కన్నా యోర్దాన్ని చేర్చడమే గొప్ప కార్యము. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో యోర్దాన్ని చీల్చే వర్తమానములో యోర్దాన్ని చీల్చే పరిచర్యలో నీవు భాగమై ఉన్నావు ఇప్పుడు నీవు. హల్లెలూయా. ఎప్పుడైతే యాజకులు మందసారి మోసుకుంటూ వారి యొక్క పాదాలు వెళ్ళి యోర్దాన్ని తాకినియో ఒకేసారిగా పెద్ద పెద్ద శబ్దంతో, పెద్ద పెద్ద నీళ్ల శబ్దంతో యోర్దాను 2 పాయలుగా చీలిపోయి ఏకరాశిగా నిలబడిపోయింది అక్కడ. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. యాజకుల యొక్క పాదాలు ఎప్పుడైతే నీళ్ళను తాకినాయో వెంటనే ఏమైపోయింది? యోర్దాను చీల్చిపోయింది. 6 నేల అయిపోయిందంట. యోర్దాను చివరి ఇజ్రాయేలీయుడు యోర్దాను దాటి గట్టు ఎక్కే వరకు కూడా యోర్దాను ఎలా ఉందంట? ఎండిన నేలగా, ఆరిన నేలగా మారిపోయింది. అది ఎంత గొప్ప దేవుడు సోదరుడా. నీ కోసము నా కోసము దేవుడు మరణము లేని నీ జీవితాన్ని నీకు ఇచ్చాడు. ఆయన శోధనలు సమస్యలు లేని జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వటం కోసమే ఆయన మరలా 2వసారి పరిచర్యలో ఆ యేసు క్రీస్తే మరి క్రీస్తు థామస్ యొక్క రూపంలో ఈ లోకాన్ని దిగి వచ్చి నీ ముందు ఉంచబడినటువంటి యొక్క మరణాన్ని, ఉధృతంగా ప్రవహిస్తున్న మరణాన్ని మనం బ్రతకలేమండి, కష్టం. ఒక మనిషి ఈ లోకంలో మరి ఆ మరణం లేకుండా ఉండటం అనేది అసంభవము అని నమ్ముతున్నటువంటి ఈ యొక్క సైన్స్ ఉధృతంగా పెరిగినటువంటి ఈ కాలంలో ఒక సాధారణమైన మానవుడు లేచి మరి భూతద్ద కళ్ళద్దలు పెట్టుకున్న ఒక మానవుడు లేచి అని అంటున్నాడు, లేదు 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 లేదు, ఒక జనము రాబోతుంది, వాళ్ళు మరణమే లేని ప్రజలు అని లోకాన్ని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఇది నమ్మలేని నిజం, ఇది కానీ నమ్మాలి దీన్ని. అబ్రహాము నమ్మలేని నిజం, అబ్రహాం చెప్పిన వర్తమానము నమ్మలేని, సైన్స్ కి వ్యతిరేకం అబ్రహాం చెప్పింది. ఎందుకంటే అప్పటికి అతనిలో బలహీనమైపోయాడు ఆయన. తన యొక్క భార్యలో మరి పిల్లల కరీన శక్తి అంతా కూడా బలహీనమైపోయింది. ఆమె యొక్క ఋతుక్రమం ఆగిపోయింది. పిల్లల కండానికి తన గర్భంలో ఫలదీకరణ అవడానికి ఛాన్స్ లేదు అక్కడ. ఎందుకంటే ఆ ఋతుక్రమం ఆగిపోయినప్పుడు లోపల శిశువు తయారవడానికి అవకాశమే లేదు అక్కడ. సైన్స్ చెప్తా ఉంది. ఆ శారాన్ని పరిశీలన చేసి, శారా యొక్క గర్భాన్ని పరిశీలన చేసి, శారా యొక్క ఋతుక్రమం ఆగిపోయింది కదా, శారాలో కణాలు రాకుండా ఫలదీకరణ ఎలా అవుతుంది? అబ్రహాం యొక్క కణము శారాలోకి వచ్చినప్పుడు అది ఎలాగ ఆ గర్భములో రూపుదాల్స్తుంది? ఎందుకంటే శారా లోపల కదలికలు గల కణాలు ఏమి కూడా లేవు అని సైన్స్ నిరూపించింది. అబ్రహాం సైన్స్ నమ్మలే, అబ్రహాము తను పిలిచిన దేవుడిని నమ్మాడు. అబ్రహాం అంటున్నాడు, సైన్స్ ఏదైనా చెప్పనివ్వండి, నాకు అనవసరం. నా భార్య యొక్క గర్భం ఉడిగిపోనివ్వండి, నాకు అనవసరం. అసలు నా భార్య గర్భంలో గర్భసంచి లేరైపోవండి, నాకు అనవసరం. ప్రభు ఇలాగ చెప్పాడు, అది ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ లోకం ఏదో అనుకుని మనకి అనవసరము. మన వర్తమానికుడు క్రీస్తు థామస్ చెప్పారు, నీకు మరణం లేదు, నీకు వ్యాధి లేదు, నువ్వు చనిపోవు, నువ్వు వ్యాధిగ్రస్తుగా ఉండవు, నువ్వు మరణాన్ని జయించి పరలోకంలోకి వెళ్ళిన మొట్టమొదటి వారసుడు నీవే అని మనకు చెప్పాడు ఆయన. హల్లెలూయా. నువ్వు పరలోకంలో అడుగుపెట్టిన తర్వాత కూడా నీ మీద మరణం ఏలుబడి చేస్తుందా సోదరుడా? క్రీస్తు థామస్ గారు చెప్పారు కదా,
నీ ఒక పాదం ఎక్కడుంది? పరలోకంలో మోపావు. మరొక పాదం ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఇది లేపి ఎంతసేపు? చాలా తక్కువ సమయం ఇవ్వడదని చెప్పారు ఆయన. అంటే పరలోకంలో కాలు మోపిన నీ మీద వ్యాధులు ఏలుబడి చేస్తాయి సోదరుడా, మడం ఏలుబడి చేస్తా సహోదరి, చేయడు. మరి ఎందుకు నీకు చుట్టూ శోధనలు వస్తున్నాయంటే యెహోవా మీ ద్వారా బలమైన కార్యం చేయబోతున్నాడు రుజువు కోసమే నీ దగ్గరికి శోధన దేవుడు అనుమతిస్తున్నాడు అక్కడ. అందుకోసమే జరుగుతుంది. కాబట్టి ఈ కాలంలో సైన్స్ ఏదని చెప్పనివ్వండి, లేదండి మనం లేకుండా ఉండడం ఒక మానవునికి అసాధ్యము అని సైన్స్ చెప్తుంది. కానీ వాక్యం చెప్తుంది సాధ్యము. ఎందుకంటే మానవుని తయారు చేసినప్పుడు దేవుడు చనిపోయేవాడిగా తయారు చేయలేదైనా. మానవుడు తయారు చేసినప్పుడు ఆదాములో మరణపు ఛాయలు లేవు ఆదాములో. ఎందుకంటే ఆదాము సజీవుగా మరణం లేని వారికి ఆదామును దేవుడు ఈ లోకంలో పెట్టాడు ఆయన. కానీ ఆదాము అవ్వ ఇద్దరు కూడా వాక్యాన్ని వీరినప్పుడు, వారి యొక్క శరీరాలు అపవిత్రం చేసుకున్నప్పుడు మరణపు ఛాయలు, భయము, దిగులు వారిని ఆవరణ చేసింది. అప్పటి వరకు వారిలో మరణపు ఛాయ లేదు, భయం లేదు, దిగులు లేదు. వాళ్ళకి పాము చూస్తే భయం లేదు, సింహం చూస్తే భయం లేదు, మరణం చూస్తే భయం లేదు, శత్రువుని చూస్తే భయం లేదు. ఎందుకంటే అక్కడ శత్రువే లేడు, అందరు మిత్రులే ఉన్నారు అక్కడ. అందరు మిత్రులే ఉన్నారు అక్కడ. ఇప్పుడు అదే దేహాన్ని మనం సంతరించుకున్నాం ఇప్పుడు. కాబట్టి మన చుట్టూ మనలో ఉన్న భయము, దిగులు, మరణము ఇవన్నీ కూడా తీసివేయడానికి, మరణాన్ని తెగొట్టడానికి రెండు పాయలుగా చేసి మరో ఎఫెసు అనే బ్రిడ్జ్ నిర్మించి నిన్ను ఈ పక్క నుంచి ఆ పక్క నడిపించాడు మన యొక్క వర్తమానికుడు, చివరికర వర్తమానికుడు. సైన్స్ ఏదని చెప్పనండి, మనకు అనవసరం. అయ్యా మీకు మరణం వస్తుంది, మాకు అవసరం లేదు. అయ్యా నీకు పలానా జబ్బు వచ్చింది కాబట్టి నువ్వు నిదానంగా క్రమక్రమంగా నీ కణాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి, నీ ఆంకలు దెబ్బతింటాయి, నీ శరీరం అంతా కూడా బలహీనం అయిపోతుంది, నువ్వు చనిపోతావు, నువ్వు ఏదైనా చెప్పు, మాకు అనవసరం. మా ప్రభు మాకు చెప్పాడు నీకు మరణం లేదు, నువ్వు పరలోకంలో అడుగుపెట్టిన మొట్టమొదటి పౌరులు మీరే ఉన్నారని మా ప్రభు మాతో చెప్పారు. అది ఇలాగ సెలవిచ్చినాడు యెహోవా, కాబట్టి మేము నమ్ముతున్నదని. ఆమేన్. అది ఎలాంటిదైనా మాకు అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మనం యొర్దాను దాటబోతున్నాము, ఆహారం సిద్ధపరచుకోండి. మనం యొర్దాను దాటబోతున్నాము, ఆహారాన్ని సిద్ధపరచుకోండి. మీరు ఖాళీగా ఉండొద్దు, ఆహారాన్ని మీరు సిద్ధపరచుకోండి. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడైతే యాజకుల యొక్క పాదాలు నీళ్ళకి తాకినాయో రెండు పాయలు అయిపోయింది. ఇప్పుడు చివరి ఇజ్రాయేల్ అడిపక్క వెళ్ళిపోయాడు. తర్వాత దేవుడు చెప్తున్నాడు, ఎక్కడైతే ఆరిన నేల మీద యాజకులు నిలబడ్డారో, సర్వలోకనాథుడు నిబంధన మంచం నిలబడిందో, ఆ యాజకుల యొక్క పాదాలు నిలబడిన చోట ఏం చేయమన్నాడు ఆయన? 12 రాళ్లను తీసుకొచ్చి నిలబెట్టమని చెప్పాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. సూచన, సాక్ష్యము. యెహోవా జయించాడు, యెహోవా యొర్దాను చీల్చాడు, మా ముందు యెహోవా గొప్ప కార్యాలు చేశాడు అనే వాళ్ళకి సూచనగా, తరతరాలకి సూచనగా, గుర్తుగా, జ్ఞాపకార్థంగా దేవుడు ఆ కార్యం జరిగించాడు అక్కడ. ఎప్పుడైతే యెహోవా యొర్దాన్ని దాటించెను అని జనులకు తెలిసిందో, చూడండి అక్కడ ఏం జరిగింది. అక్కడ 4వ అధ్యాయం చివరి 2వ వచనం చదవండి. నేను ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలబెట్టుకును. మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండగించినట్టు, మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండగించినట్టు చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచాలి. వారు దాటుచుండగా ఎదుటినటువంటి యెహోవా యొర్దాను నీళ్లను ఎండగించిన సంగతి యొర్దానుకు పడమటి దిక్కున అమోరీయుల రాజులు అందరూ సముద్రంలో ఉన్న కనానీయుల రాజులందరూ ఉదినప్పుడు వారి గిందెలు చెదిరిపోయారు. ఇశ్రాయేలీయుల భయం చేత వారికి ధైర్యం లేకపోయారు. చూసారు బ్రదర్, యొర్దాను ఎప్పుడైతే ఫలాని ప్రజలు, యెహోవా ప్రజలు యొర్దాన్ని దాటారు అనే వార్త ఎప్పుడైతే వినపడిందో, కనానీయుల రాజులకి, అమోరీయుల రాజులకి, సముద్రం పక్కన ఉన్నటువంటి పడమటి దిక్కున రాజు అందరూ కూడా ఏమైపోయిందంట? గుండెలు జారిపోయినాయంట బ్రదర్, అదిరిపోయారట వాళ్ళు. ఎలా అండి? అంత ఉధృతంగా ప్రవహించిన నదిని ఎలా దాటారు వీళ్ళు? యెహోవా దాటించాడు. ఎలా దాటించాడు? మరో ఎఫెసు అనే బ్రిడ్జ్ నిర్మించాడు అక్కడ. హల్లెలూయా. అక్కడ ఆ రాజులకి ఆ బ్రిడ్జ్ కనపడలా, వీళ్ళు ఆ బ్రిడ్జ్ మీద నడుచుకొని వెళ్ళిపోయారు అక్కడ. ఇక్కడ మనం కూడా మరో ఎఫెసు బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం. మనము ఎక్కడున్న ఈ భూరాజులకి మనం నడుస్తున్న ఎఫెసు కనపట్లా, మరో ఎఫెసు కనపట్ల వీళ్ళకి. మనకి మనాన్ని దాటించే ఈ బ్రిడ్జి, ఈ క్రీస్తు ఆవశ్యక సందేశము ఈ లోకానికి కనపడట్లేదు. ఎప్పుడైతే సాల్మన్ బ్రదర్ లేడు, అదృశ్యమైపోయాడు. రమేష్ బ్రదర్ లేడు, అదృశ్యమైపోయాడు. సతీష్ బ్రదర్ లేడు, అదృశ్యమైపోయాడు. ఏం జరిగింది అని ప్రపంచంలో చర్చ జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి ఒక నిఘా ఏర్పాటు చేస్తుంది. ఐక్యరాజ్య సమితి వీళ్ళ మీద ఆరా పెడుతుంది. ఎందుకు? అక్కడక్కడ కొంతమంది మాత్రమే మిస్ అవుతున్నారు. ఆల్రెడీ దేశంలో చాలా మంది మిస్ అవుతున్నారు ప్రపంచంలో. అవునా?
ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా చెప్తున్నారు కదా, చాలా మంది మిస్ అవుతున్నారండి. అలాగే చాలా మంది మిస్ అవుతారు. ఇప్పుడు ఇది పెద్ద విశేషమేం కాదు ఇది. రాత్రి ఏం చెప్పిందంటే సాతాను, మనం చదువుకున్నప్పుడు రాత్రి బ్రహ్మ గారు ఏం చెప్తుంది సాతాను, ఈ అరణ్యంలో చాలా ఉడతలు ఉన్నాయి, నువ్వు కొట్టిన ఉడతలే మాత్రమే కాదు. ఆయన అసలే కళ్ళు నిలుపుకుంటా ఇది నిజమో కాదు అని ఆయన చూస్తుంటే, ఇది జరిగింది నిజమేనా, ఇది కళ, ఈ కళ అయితే ఈ కళని ఇలాగే కొనసాగించాలనుకుంటా నేను అని ఆయన అనుకుంటుంటే, సాతాను వచ్చి ఏం చేసింది, ఓ బ్రహ్మ ఈ ఉడతలే కదా, చాలా ఉడతలు ఉన్నాయి, ఇది అడవి, ఇది ఈ అడవిలో చాలా ఉడతలు ఉంటాయి, నువ్వేదో సృష్టించినట్టుగా, నువ్వేదో కొత్త కార్యం చేసినట్టుగా నువ్వు సమరపడతావేంటి అని చెప్పిందంట. ఆయనకు ఒకసారి డౌట్ వచ్చింది. సరే చూద్దామని ఏం చేశాడు ఆయన, 12 గంటల వరకు కూర్చున్నాడు అక్కడ. కూర్చుంటే ఈ 3 తప్ప మరీ ఉడత జాడ అని ఆ ప్రాంతంలో ఆయన కనుగొనలేకపోయాడు ఆయన. అప్పుడు ఆయనకి అర్థమైపోయింది, ఇది యెహోవా ఎలాగో సెలవు ఇచ్చినాడు అనే కార్యం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చాలా మంది మిస్ అయిపోతున్నారు. అలాగే 700 మంది మిస్ అయితే, ఈ యొక్క కోట్ల మంది ప్రజల్లో ఒక 700 మంది మిస్ అయితే పెద్ద వార్త ఏం కాదు, అది పెద్ద సమస్య ఏం కాదు అది. కానీ ఏదో కదలిక, ఏదో కదలించబోతుంది. ఐక్యరాజ్య సమితి రంగంలోకి వచ్చి 700 మంది వివరాలు తీసుకోబోతున్నారంటే వారి గురించి ఈ లోకంలో గొప్ప చర్చ జరగబోతుంది. మిగతా వాళ్ళు మిస్ అయిన దానికి నువ్వు మిస్ అయిన దానికి తేడా ఉంటుంది ఇక్కడ. ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగుతున్నప్పుడు, ఓ రమేష్ బ్రదర్ ఎందుకు మిస్ అయిపోయాడు, ఎంక్వైరీ చేయండి. మున్నా బ్రదర్ ఎందుకు మిస్ అయిపోయారు, ఎంక్వైరీ చేయండి. ఆ ఎంక్వైరీ వాళ్ళు చెప్తారు, మున్నా బ్రదరు వాళ్ళ అమ్మగారు మాట వెనక ఇంట్లో చెట్టు వెళ్ళిపోయాడంటండి. వాళ్ళందరికీ వాళ్ళ అమ్మగారికి ఆయనకి సరిగ్గా పడదంట. ఆయనేమో ఏసీ బంద్ చేస్తానంటే వాళ్ళ అమ్మగారు ఈ పని చేయమంటది. వాళ్ళిద్దరికి ఎప్పుడు కూడా ఫైటింగ్ అవుతూ ఉంటది. కాబట్టి మున్నా బ్రదర్ ఏమయ్యారు, వాళ్ళ అమ్మాయి దెబ్బలాడి ఇంట్లో చెల్లిపోయాడు ఆయన అనే నివేదిక ఐక్య సమితికి ఇస్తాను. ప్రశాంత్ బ్రదర్ ఆయన అపోలోలో చేయలేక దానికంటే పెద్ద కంపెనీలోకి వెళ్ళిపోయినట్టున్నాయన. ఇక్కడైతే అందరు దగ్గరలో ఉన్నారు. ఇక్కడ ఏ ఢిల్లీ అపోలోనో లేకపోతే ఇంకో పెద్ద అపోలోకి వెళ్ళిపోతే దూరంగా ఉంటారని ఉద్దేశంతో ఆయన దూరం వెళ్ళిపోయాడు. ఆయన ఆ ఉద్యోగం ఎక్కడికి వెళ్ళిపోయి చేసుకుంటున్నాడు. ఆయన ఇక్కడైతే లేడు అని నివేదిక వెళ్ళిపోద్ది అక్కడికి. సాల్మన్ ఆ ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేయలేక మొత్తం ఉద్దేశం పారిపోయాడు ఆయన అక్కడికో. ఆ నివేదిక ఇస్తారు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే ఈ ఐక్యరాజ్య సమితి రంగం మీదకి వస్తుందో, వీళ్ళ మీద విచారణ చేస్తుందో, అప్పుడు నీతో పాటుగా చప్పట్లు కొట్టి, గంతులు పెట్టి, కేకలు పెట్టి, వదిలిపెట్టుబడినవారు ఎవరైతే ఉన్నారో వారు, ఓ సాల్మన్ బ్రదర్ లేరా, ఒకసారి వెంటనే ఎంక్వైరీ చేస్తాడు ఆయన. అయ్యా ఎక్కడున్నాడు, అక్కడ అక్కడ లేడు 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 ఆయన ఎక్కడున్నాడు, ఆయన మరొక ఎఫెసును దాటుకుంటూ మనను దాటి జీవనకి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. ఆ 700 మంది మనవలైన ప్రజలుగా యోర్దానుని దాటి ఓ పరలోకానికి చేరుకున్నారు వాళ్ళందరూ కూడా అని వాళ్ళు ఈ లోకానికి ప్రకటించబోతున్నారు. అప్పుడు నువ్వే వర్తమానం మాట్లాడావో, నువ్వే వర్తమానం చదివావో, నీ పుస్తకాలు ఎక్కడున్నాయో, నీ బట్టలు ఎక్కడున్నాయో, నువ్వు వాడిన వస్తువులు ఎక్కడున్నాయో వాటన్నిటిని కూడా సేకరించి మ్యూజియంలో పెట్టబోతున్నారు అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే సెయింట్ 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 మొన్న సెయింట్ ప్రశాంత్ సాగర్ బ్రదర్, సెయింట్ సతీష్ బ్రదర్, పరిశుద్ధ పౌలు ఎలాగైతే పిలుస్తున్నారో ఇప్పుడు నేను కూడా పరిశుద్ధ ప్రశాంత్ సాగర్ బ్రదర్. పరిశుద్ధ ప్రశాంత్ సాగర్ బ్రదర్ దేవాలయం మీరు ఊహిస్తున్నారు బ్రదర్, ఖచ్చితంగా జరగబోతుంది బ్రదర్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అలాంటి గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన ఇది అర్థం కాదు ఈ లోకానికి, తెలియదు ఈ లోకానికి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మరో ఎఫెసు మీద మరణాన్ని దాటుతున్నాం మనం. హల్లెలూయా. బలమైన ఆహారంతో మనం మరణాన్ని దాటబోతున్నాం మనము. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క మరణాన్ని దేవుడు అంటే ఇజ్రాయేల్ దేవుడు యోర్దాను చీల్చాడని వార్త ఆ రాజులకు వినపడిందో వారికి ధైర్యమే లేదంట ప్రజలు. వారి గుండెలు జారిపోయినాయంట, చెదిరిపోయినాయంట. అసలు బైబిల్ అక్కడ రాయబడింది ఏముంది, వారి గుండెలు చెదిరిపోయిను, ఇజ్రాయేల్ భయం చేత వారికి ఇక ధైర్యం ఏమీ లేకపోయిందంట. ఏంటో మనం వాళ్ళు ఏం చేయాలి మరి, సముద్రాన్ని ఆపేశారు, యోర్దాన్ని ఆపేశారు, వాళ్ళు ఎవరు ఆపగలుగుతారు, ఎవరిని ఆపగలుగుతారు బ్రదర్? మరి ప్రశాంత్ బ్రదర్ని ఈ మెసేజ్ చెప్పకుండా ఆపగలిగేది ఈ లోకంలో ఎవరున్నారు? ఎవరు లేరు. వారి ముందు ఏది నిలబడినా కూడా మార్గం ఇవ్వాల్సిందే, దారి ఇవ్వాల్సిందే. అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఈ యొక్క చివరి కాల సమయంలో ఇచ్చాడు సహోదరుడా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరుడా, మనము మరణాన్ని జయించబోతున్నాము. మీరు ఆహారాన్ని సంపాదించుకోనండి. మనం మరణాన్ని జయించబోతున్నాము, యోర్దాన్ని దాటబోతున్నాము. మీరు ఆహారాన్ని సంపాదించుకోనండి. బలమైన యెహోవా నామములో బలమైన కార్యాలు చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. దేవుడు చిన్న మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరుడు జయరాజ్ గారు చిన్న ప్రార్థన చేస్తారు.
ఓ ప్రభా, ఇదిగో నిశ్చయముగా నా ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో నాయనా అదిగో మీ యొక్క దాస్తుని మీరు నిలబెట్టిన తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సందేశమును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఆనాడు ప్రభువా యెహోషువ ద్వారా నా తండ్రి యోర్దాను దాటించిన ప్రభువా, ఓ యోర్దాను దాటడానికి ముందు మీరు ఆహారము సిద్ధపరచుకోవాలని ఈ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. నిశ్చయముగా నాయన ఈ యొక్క నాయన చివరి దినాల్లో నిజమైనటువంటి యెహోషువ ద్వారా, క్రీస్తు థామస్ ద్వారా నా తండ్రి ఇచ్చినటువంటి గొప్ప సందేశమే నాయన యొక్క నా తండ్రి మరొక ఎఫెసి మార్గాన్ని, ఓ నా తండ్రి బ్రిడ్జిని ఏర్పాటు చేసిన ఆయన, దాని ద్వారా నాయన మేము నా తండ్రి ఓ మరణము దాటుటకు నా తండ్రి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ నిశ్చయముగా నాయన ఒక గొప్ప సందేశం క్రీస్తు బ్రహ్మ ద్వారా, క్రీస్తు థామస్ గారి ద్వారానే మీరు నా తండ్రి మాకు అనుగ్రహించారు ప్రభు. అందును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ మేము నాయన ఈ లోకములో నుండి సజీవముగా ఎత్తబడేంత వరకు కూడా నా తండ్రి మీ వాక్యమునకు లోబడిన ఆయన, నీ వాక్యాన్ని గౌరవిస్తూ ప్రభువా, నీ వాక్యాన్ని ప్రేమిస్తున్నాయన మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రం చేస్తున్నాం నాయన. ఓ వాక్యం అందించినటువంటి నీ దాసులను కూడా బలపరిచి ఇంకనూ నాయన ఓ ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ ప్రభా, అదే విధంగా నా తండ్రి మా ప్రియులు నీ దాసుల ప్రభావం పావని సిస్టర్ గారిని బట్టి, ఓ ప్రశాంత్ బ్రదరు నాయన, మున్నా బ్రదర్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఓ నిశ్చయముగా ఈ పరిసరం నాయన ప్రాంతంలో, అన్యుల ప్రాంతంలో ప్రభువా, ఓ నాయన ఈ పట్టణంలోనికి నాయన నీ కుటుంబాన్ని మీరు తీసుకొని వచ్చి మీరు నిలబెట్టారు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రం నాయన. మీ చిత్తము, మీ ఉద్దేశము, నీ ప్రణాళిక ఏదైతే ఉన్నదో ప్రభువా మీరు నెరవేర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం తండ్రి. మీకు వందనాలు ప్రభువా. ఓ ప్రభువా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను కూడా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఓ రమేష్ బ్రదర్ కుటుంబాన్ని ప్రభువా, సతీష్ బ్రదర్ కుటుంబాన్ని, సల్మాన్ బ్రదర్ కుటుంబాన్ని ప్రభువా ఓ మీరు దీవించండి, ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాల్లో నీ కృపను దయచేసి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తుని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, మా జీవము, మా బలము, మా ఆస్తి, మా ఐశ్వర్యము, మా స్వాస్థ్యము, మా సర్వసముగా ఉన్న దేవుడా నీకు వందనాలు నాయన. ఓ ప్రభా, మరి గడిచిన సమయంలో కూడా ప్రభువా తండ్రి మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని సమకూర్చి తండ్రి మరి ఓ తండ్రి మరి ఈ యొక్క సమయానికి, ఈ యొక్క రాత్రి సమయానికి ప్రభువా మీరు మాతో మాట్లాడడానికి ఓ తండ్రి మరి ముందుగానే ఓ ప్రభా మరి మా యొక్క సహోదరుని సిద్ధపరిచి తండ్రి మరి యొక్క సహోదరుల గృహంలో ఓ ప్రభు మరి లోక చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ ఓ అన్యులు, ఓ మరి విగ్రహారాధకులు, మరి సోదరుడు చెప్పినట్లుగా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి జనులు ఈ లోకంలో తిరుగులాడుతుండగా ప్రభువా ఓ మరి వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఓ మేము దేవుడిని ఆరాధిస్తున్నాము, ఓ మాకు దేవుడు ఉన్నాడు అని వాళ్ళు ఏదో మరి వాళ్ళకి తెలియని విధంగా వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు ప్రభువా. ఓ తండ్రి మరి మేమైతే నిజమైన దేవుణ్ణి, బలవంతుడైన దేవుణ్ణి, ఓ నిత్యుడైన దేవుణ్ణి ప్రభు ఆరాధించడానికి ఓ తండ్రి మరి మీరు మా పైన ఇచ్చినటువంటి యొక్క విస్తారమైనటువంటి కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఓ తండ్రి మరి పరిస్థితిని చూసినప్పుడు ప్రభువా ఓ మరి తండ్రి మరి ఒరిస్సా రాష్ట్రం అని చెప్పబడేటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఓ మీ రాష్ట్రంలోనే ప్రభువా మరి ఓ చిన్న గుడారంలో ఓ తండ్రి మరి ఓ చిన్న ఇద్దరు ముగ్గురు మనుషుల మధ్యలో ప్రభువా మీరు నడియాడుతూ ఉన్నారు ప్రభువా. మీ స్తోత్రం నాయన. ఓ తండ్రి ఓ మరి మేము మనోన్నతలు మేము తెలిసి చూసినప్పుడు ఓ మరి లోకమంతా చీకటిగా ఉంది ప్రభువా. ఓ తండ్రి యొక్క చిన్న గుడారంలో తండ్రి మీరు వెలుగు నుంచున్నారు ప్రభువా. మీ స్తోత్రం నాయన. ఓ మరి లోకం అంతటి మీద భయంకరమైనటువంటి తీర్పు రాబోతుంది ప్రభువా. ఓ తండ్రి యొక్క చిన్న గుడారం మీద ప్రభువా మీ యొక్క వెలుగు మీరు ప్రకాశింపజేస్తున్నారు ప్రభువా. ఓ తండ్రి మీరు మీ యొక్క వెలుగును లోకానికి చూపించినటువంటి బిడ్డలుగా మీరు యొక్క గృహంలో ఉన్న బిడ్డలను మీరు ఉంచినారు ప్రభు. మీ స్తోత్రం ఉన్న తండ్రి. ఓ తండ్రి మనం విన్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఓ ఎంతో అమూల్యమైనదిగా ఉన్నది ప్రభు. మీ స్తోత్రం ఉన్న తండ్రి. ఓ తండ్రి మరి గొప్ప ఆహారాన్ని ఓ మరి మేము యోర్దాను దాటడానికి సరిపడి ఉన్నటువంటి ఓ గొప్ప ఆహారాన్ని మాకు ఇచ్చిన ప్రభు అని స్తోత్రం తండ్రి. ఓ ప్రభు మరి సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభువా. ఓ తండ్రి మరి లోకంలో మరి మేము ఇంకనూ ఓ ప్రభు మరి లోక సంబంధమైనటువంటి విషయాలకు చూసుకుంటూ ప్రభువా మరి వాక్యం విషయంలో మేము నిర్లక్ష్యంగా ఉంటున్నామేమో ప్రభువా. ఓ తండ్రి మమ్మల్ని మాకు సాయం చేయండి. ఓ తండ్రి మరి లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని
ఓ ప్రభు మీరే మాలో నివాసమై ఉన్నారు ప్రభు, మీ స్తోత్రం నాయన. ఓ తండ్రి మరి ఈ లోకాన్ని మేము చూసినప్పుడు లోక సంబంధమైనటువంటి విషయాలను మేము చూసినప్పుడు ప్రభువా, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలన్నిటికంటే మరి సాతాను మరి మెలమెల మెరిసేటట్టు చూపిస్తున్నటువంటి ప్రతి కార్యము కంటే కూడా మా తండ్రి మా కోసం చేసినటువంటి ఏర్పాటు ఎంతో గొప్పది. అది మరింత ఎంతో ఉన్నతమైందని ప్రభు మరి మేము అందరం గ్రహించి ప్రభువా, చిన్నవారు కానీ పెద్దవారు కానీ యవనస్తులు కానీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా, మరి ప్రతి ఒక్కరు మా యొక్క స్థానాన్ని మేము ఎరిగి మరి మేము ఎక్కడి నుంచి వచ్చాము, మరి ఏ రీతిగా జీవించాలి, మరి మా యొక్క ప్రాణాన్ని ఏ రీతిగా ముగించాలని ప్రతి ఒక్క మరి మేము ఆలోచించి మేము తండ్రి మీకు ఇష్టలుగా మేము నడవడానికి మాకు సాయం చేయమని అడుగుకుంటున్నాం ప్రభువా. తండ్రి మీరు ప్రభు మరి ఎంత మరి శ్రమైనప్పటికీ కష్టమైనప్పటికీ కూడా ప్రభువా, మరి మా యొక్క ప్రియమైన సహోదరి మరి దూరం నుంచి వచ్చినటువంటి సహోదరుల నిమిత్తము ప్రభు మరి ఎంతో శ్రమకు వచ్చి ప్రభు మరి మా కోసం మరి ప్రతి ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభువా. తండ్రి మరి మీరు సహోదరిని ఆశ్రయించమని అడుగుకుంటున్నాం ప్రభువా. తండ్రి మరి నిజముగా మరి దేవుని ఎడల దేవుని పిల్లల ఎడల మరి ఎంతో ప్రేమ కలిగినటువంటి యొక్క సహోదరిని బట్టి మీకు స్తోత్రం వచ్చి ప్రభువా. తండ్రి మరి యొక్క సహోదరి యొక్క హృదయం యొక్క కోరికను వాంఛను మీరు ఎరిగినారు ప్రభు, మీ స్తోత్రం నాయన. తండ్రి మరి ప్రతి ఒక్కరి మరి హృదయాలోచనలు ఎరిగిన దేవుడవు, ప్రతి ఒక్కరి అవసరతను తీర్చగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభువా. తండ్రి మరి దావీదు గారు చెప్పినట్లుగా మరి మీకుండగా మరొకటి ఏది మాకు అక్కర్లేదని ఆ యొక్క ఆలోచనతో మరి సోదరుని వచ్చిన దాన్ని బట్టి మీ స్తోత్రం ఉంచుకున్నాం ప్రభువా. మరి అదే ఆలోచనతో మరి మాకు మరి లోకంలో మరి ఏ కార్యము ముఖ్యము కాదు కానీ మా సహోదరులను కలుసుకోవడము, వారితో కలిసి దేవుని మాటలను పంచుకోవడము, అదే తప్ప మరి మాకు ఏది ముఖ్యము కాదనేటువంటి ఆ యొక్క తలంపును మాలో ఉంచి ప్రభువా, మరి సహోదరులు మరి వారి యొక్క మరి ఇళ్ల దగ్గర వారు పనిచేసే దగ్గర మరి ఎంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ప్రభువా, మరి ప్రతి కార్యమును రెండోదిగా పెట్టి ప్రభువా, మొదటి స్థానాన్ని తండ్రి మీకిచ్చి తండ్రి మరి మీ యొక్క సన్నిధిలో మరి కూడుకునే భాగ్యాన్ని ప్రభు మీరు కల్పించారు. అంటే వారిలో ఆ యొక్క ఆలోచన ఉంచిందని బట్టి మీ స్తోత్రం ఉంచుకున్నాం ప్రభా. తండ్రి మరి మేమేమీ లేదు, మా ఘనత ఏమీ లేదు కానీ ప్రభా, తండ్రి మీ ఆత్మను మాలో ఉంచిందని బట్టే మేము ఈ రీతిగా నడుచుకుంటున్నాం ప్రభా. తండ్రి మరి సకల స్థుతి ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లును కాక ప్రభా, స్తోత్రం నా తండ్రి. తండ్రి మరి మేము ఇంకా విశ్వాసంతో ముందుకు సాగినట్లు మమ్మల్ని నడిపించమని మరి అతి త్వరలో ఈ లోకం నుంచి మేము వెళ్ళిపోబోతుండగా ప్రభా, మేము లేచినప్పటి నుంచి మరి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం మరి ఈ యొక్క రోజును ముగించే వరకు కూడా ప్రభా, మా యొక్క ప్రయాణం గురించి మరి మీ యొక్క మహిమను గురించి మేము ఆలోచించుకుంటూ మరి ప్రతి విషయంలోనూ కూడా ప్రభా మరి ఇంత ముందు గడిచిన దినాలన్నింటికంటే మరి ఇక నుంచి మేము మరింత భయభక్తులతో మీ ఎడల ప్రేమతో, మీ యొక్క బిడ్డల ఎడల ప్రేమలతో మరి మీ ఎడల భయభక్తులతో ప్రభు మేము మరింతగా ఉత్సాహంగా మరి ముందుకు సాగటం మాకు సాయం చేయమని ప్రభు మరి ప్రతి విషయంలోనూ మాకు తోడుగా మమ్మల్ని నడిపించి మా ద్వారా మీరే స్తుతి ఘనత మేము ప్రభావాలు పొందుకోమని క్రీస్తు నామమున నిత్యమైన నామాలు మనం స్తుతించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Is coming very soon. Is coming very soon. Is coming very soon indeed. Hallelujah. Hallelujah. Is coming very soon indeed. అప్పుడు యెహోవాను సన్నిధించుము, నా ఇంద్రియ సమస్తమైన పరిశునామమును సన్నిధించుము. ప్రభువును విమోచించండి. మనం చేసే ఉపకారములు దేన్ని మరువకుండా. ఆమేన్. ఆమేన్. మన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభును, మన పెళ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము యొక్క రాత్రికాల సమయంలో మనల్ని ఆహ్వానించి దేవుని యొక్క మాటలు వినడానికి వేదికగా ఉన్న సహోదరి పావన శిష్య కుటుంబములకును, ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును, దూర ప్రాంతం నుంచి మనతో ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును, ప్రపంచ వ్యాప్తంగా సత్యమైన వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఆ వాక్యాన్ని వింటూ సిద్ధపరచబడుతున్నటువంటి నిజమైన పెళ్లి కుమార్తెకును ఆయన కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయండి మరి నడిపించడు గాక. ఆమేన్. 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 గ్లోరీ టు గాడ్.